Hallelujah. We thank you all for having made it convenient to attend the first session of our Bible study series. మన బైబిల్ స్టడీ కూటముల యొక్క ఈ మొదటి దిన సాయంత్రం కూటములకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మేము ప్రేమ శుభాభినందనలు తెలియజేస్తున్నాము. The very purpose of holding these 3 days Bible studies is to create an awareness in the minds of the people who have a very shallow knowledge about Christianity and the purpose of God concerning each one of us. ఈ యొక్క 3 దినాల బైబిల్ స్టడీ కూటములను ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏమనగా జనుల హృదయంలో ఒక అప్రమత్తంలో కలుగు చేయవలననియు క్రైస్తవత్వమును గురించియు దేవుని బిడ్డల గురించినటువంటి ఉద్దేశం ఏంటో తెలుసుకునే నిమిత్తముగానే ఈ వేదపట్న కూటములను ఏర్పాటు చేసి ఉన్నాము. క్రైస్తవత్వమే అధికముగా విభజించబడినదిగా కనబడుచున్నది. Yes. And the main reason is, though we all have Bible to be our sacred book or the book of law, దానికి కారణము బైబిల్ గ్రంథాన్ని మన పరిశుద్ధ గ్రంథముగా పవిత్రమైన పుస్తకముగా ఆజ్ఞలిచ్చే ధర్మశాస్త్రముగా మనం భావించినప్పటికీ the knowledge that we acquire from Bible is different from person to person, from denomination to denomination, and from church to church. బైబిల్ గ్రంథం నుండి మనం తెలుసుకొచ్చిన సత్యములన్నీ కూడా ప్రతి విధమైన సంఘముల నుండి కూడా విభాగముల నుండి కూడా వెవ్వేరు రీతిగా మనము దేవుని అవగాహన చేసుకొనుచున్నాము. It is just like 4 blind men went to see how an elephant looks like. ఇది ఎలా కనబడుచున్నదనగా ఒక 4 బలిష్ఠులు ఏనుగు ఎలాగుందని చెప్పి తెలుసుకోవడానికి వెళ్ళిన విధముగా కనబడుచున్నది. They had heard that an elephant is very, very huge in size. వారు అనుకున్నది ఏంటంటే ఏనుగు చాలా పెద్ద ఆకారములో కనబడుచున్న జంతువు అని చెప్పి అనుకుని ఉన్నారు. And that's the biggest animal that moves on the earth. ఇక భూమి మీద సంచరించే జంతువులన్నిటిలో కూడా ఏనుగే మిక్కిలి పెద్ద జంతువు అని చెప్పి అనుకుని ఉన్నారు. Being blind, they couldn't have a glimpse of an elephant, but they will only have a sense of touch and see. అయితే వారు 4 కూడా గ్రుడ్డివారుగా కనబడుచున్నందువలన వారు ఏనుగును గురించి విని ఉన్నారే కానీ వారు స్పర్శించగలుగుదరే కానీ దాని యొక్క ఆకారము ఎలాగుంటుందని చెప్పి ఎన్నడూ చూచి ఉండలేదు. So the first man went and he caught hold of the trunk of the elephant. మొట్టమొదటి వ్యక్తి వెళ్ళి ఏనుగు యొక్క తొండమును పట్టుకొని ఉన్నాడు. And he said, elephant looks like a big dragon. అప్పుడు అతను చెప్పింది ఏమనగా ఏనుగు ఒక పెద్ద ఘట సర్పం వలె కనబడుచున్నదని చెప్పి ఉన్నాడు. The second man, he went and touched the leg of the elephant and said, no, elephant looks like a big tree. రెండవ వ్యక్తి ఏనుగు యొక్క కాళ్ళని పట్టుకొని చూసి ఏం చెప్పాడంటే ఏనుగు ఒక పెద్ద ఒక చెట్టు యొక్క మ్రాను వలె కనబడుచున్నది అని చెప్పి ఉన్నాడు. Third man, he went and touched the stomach, the bottom of the stomach, and he said, elephant looks like a big rock. ఆ యొక్క మూడవ వ్యక్తి ఏనుగు యొక్క ఉదర భాగమును పట్టుకొని అది పెద్ద రాయి వలె కనబడుచున్నదని చెప్పి ఉన్నాడు. And the last man went and touched the tail of it and said, no, it looks like a serpent. ఆ యొక్క చివరి వాడు ఏం చేస్తున్నాడంటే ఏనుగు యొక్క తోకను పట్టుకొని ఇది కాదు అన్ని కాదు కానీ ఏనుగు ఒక పాము వలె కనబడుతుందని చెప్పి ఉన్నాడు. All the 4 of them being blind, they couldn't have a sense to look at or to observe how an elephant looks like. 4 గ్రుడ్డివారుగా కనబడుచున్నందువలన ఏనుగు ఎలాగుంటుందో అని చెప్పి వారు గ్రహించుకునలేని పరిస్థితిలో ఉండి ఉన్నారు. Similar in the case of Christians around the world. అదే విధముగా ప్రపంచమంతటా కనబడుచున్న క్రైస్తవుల పరిస్థితి కూడా ఆ రీతిగానే ఉన్నది. Though God is one, Jesus Christ is one. దేవుడు ఒక్కరే, యేసుక్రీస్తు ఒక్కరే అయినప్పటికీ And Christ is central in Christianity. క్రీస్తు అనేవారు క్రైస్తవత్వం యొక్క కేంద్ర బిందువుగా కనబడుచున్నను. And Bible is observed by every Christian around the world. బైబిల్ గ్రంథం అనేది లోకమంతటా ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా అనుసరించే గ్రంథముగా కనబడుచున్నను. The knowledge they acquire from Bible is different from person to person, or is being taught in churches in different manners. బైబిల్ గ్రంథములో ఉండి వారు తెలుసుకునే సత్యములు వారు గ్రహించుకునే సత్యములన్నీ కూడా వ్యక్తికి వ్యత్యాసముగా ఉన్నది. వారి సంఘములో బోధించే విధానము కూడా వ్యత్యాసముగా కనబడుచున్నది. And every church will have some gathering, a small gathering, and they will teach them their own tenets, their own logics, their own
truths are their own doctrines. మరియు ప్రతి సంఘమునకు కూడా ఒక కూడిక కనబడుచున్నది. ఆ కూడికలో సమకూడినటువంటి జనులందరికీ కూడా వారు తమ యొక్క తెలిసినటువంటి ఆజ్ఞలు కానీ తమకు విధులను కానీ కట్టడలు కానీ నేర్పిస్తూ ఉంటారు. Bible is compiled with 66 big books. బైబిల్ గ్రంథం అనేది 66 పుస్తకముల సమకూడిక అయి ఉన్నది. Hardly anybody can take time to read the whole thing and observe the entire plan of God concerning man. బైబిల్ గ్రంథం అంతటిని చదువుకొని మానవుని గురించినటువంటి దేవుని యొక్క సంకల్పం ఏంటో గ్రహించుకునే విషయంలో మనుషులు తప్పిపోవచ్చున్నారు. But each Christian has some basic knowledge. కానీ ప్రతి క్రైస్తవునికి కొన్ని మూల ఆధారములు లేనట్లయితే జ్ఞానము కనబడుచున్నది. There is one God, as Bible says in Genesis 1:1, who created the whole universe. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వాక్య ప్రకారముగా సర్వ విశ్వాన్ని సృష్టించినటువంటి దేవుడు అనేవారు ఒకరున్నారని తెలియచున్నది. When I said this to one person, he counter questioned me saying, that means anyone who creates anything can be a God. అప్పుడు నేను దేవుడు సృష్టికర్త అని చెప్పినప్పుడు ఎదురు ప్రశ్నగా మరొక వ్యక్తి అడుగుచున్నారు, ఎవరైనా దేన్నన్నా సృష్టిస్తే వారు దేవుడు అయిపోతారా అని చెప్పి అడిగి ఉన్నాడు. Yes, anyone who creates anything cannot be God. దేన్నైనా ఎవరైనా సృష్టించినట్లయితే అతడు దేవుడు అయిపోడు. But no man can ever think about creating things as God did create. కానీ దేవుడు సృష్టించిన విధానంలో మనుషులు సృష్టించాలంటే అది మానవునికి క్లిష్టమైన కార్యమే. Man with his worldly wisdom invents some things. మానవుడు తన యొక్క లౌకికమైన జ్ఞానముతో కొన్ని కార్యములను క్రొత్తగా కనుగొనుచున్నాడు. By God given knowledge and wisdom. దేవుడిచ్చినటువంటి తెలివితేటలతోనూ జ్ఞానమును ఉపయోగించి అతడు కొన్ని కార్యములను కనుగొనుచున్నాడు. At the same time he cannot even dream about being like God to create the whole universe. అదే సమయంలో దేవుని వలె సర్వ విశ్వాన్ని సృష్టించగలుగుతానని చెప్పి ఎన్నడూ కలలో కూడా అనుకొనలేడు. So Bible has a summary. అందువల్ల బైబిల్ నాకు ఒక సారాంశం ఉన్నది. One God. ఒకే దేవుడు. But they reveal themselves as Trinity. అయితే వారు ఆ దేవుడు త్రిత్వ రూపములో బయలుపరచబడుచున్నారు. For the purpose of creation. సృష్టి నిమిత్తము. God is a spirit, John says in 4th chapter. దేవుడు ఆత్మయ్య ఉన్నారని యోహాను సువార్త 4వ అధ్యాయములో సెలవీయబడుచున్నది. Christ is the word. క్రీస్తు వాక్యమై ఉన్నారు. And the Holy Spirit is the third personality in the Godhead. పరిశుద్ధాత్మ దేవుడే దేవత్వం యొక్క 3వ వ్యక్తిత్వముగా కనబడుచున్నారు. In many churches people generally believe but they don't observe it or they don't accept it or practice it. అనేక సంఘముల్లో చూచినప్పుడు జనులు ఇది సామాన్యంగా ఒక రకముగా నమ్ముచున్నారే కానీ దాని యందు విశ్వాసం ఉంచటం లేదు, దాన్ని గ్రహించుకునట లేదు, దాని అభ్యాసము కూడా చేసుకునట లేదు. Some others think that Christians believe in 3 gods. No, we don't believe in 3 gods. కొంతమంది చెప్పుచున్న విధంగా క్రైస్తవులు 3 దేవుళ్ళని నమ్ముచున్నారు అని చెప్పుచున్నారు, కానీ కాదు, 3 దేవుళ్ళని మనం నమ్ముటలేదు. God is only one. దేవుడు ఒకే దేవుడై ఉన్నారు. In the beginning God created the heaven and the earth is how Bible begins. ఆది యందు దేవుడు ఆకాశమును భూమిని సృజించెను అనే వాక్యముతోనే బైబిల్ గ్రంథం ప్రారంభించబడుచున్నది. So the creator God is one. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు అనేవారు ఒక్కరే అయి ఉన్నారు. But for the purpose of creation కానీ సృష్టించు నిమిత్తము they reveal themselves as 3 beings. వారు 3 వ్యక్తిత్వములుగా తమ్మును తాము బయలుపరచుకొని ఉన్నారు. For example, God created the whole universe by his word. ఉదాహరణగా చూసినప్పుడు సర్వ విశ్వాన్ని దేవుడు తన వాక్కుతో సృష్టించి ఉన్నారు. Word is the expressed thought of man. వాక్యం అని చెప్పుచున్నప్పుడు మానవుని యొక్క బయలుపరచబడిన తలంపే వాక్కై ఉన్నది. And Christ is that word. John chapter 1 verse 1 to 4 we read, in the beginning was the word was with God and the word was God. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యము నుండి 4వ వాక్యం వరకు కూడా చూసినప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్దే ఉండెను చదువుచున్నాము. So Christ is, Bible reveals Christ as the word of God. కాబట్టి బైబిల్ గ్రంథము దేవుని యొక్క వాక్యముగా బయలుపరచుచున్నారు. In the creation God created everything by his word. That word was Christ. సృష్టి ఎలా సృష్టించబడిందంటే ఆయన మాట చొప్పున, ఆయన వాక్కు చొప్పున దేవుడు సర్వాన్ని సృష్టించారు. ఆ మాటే, ఆ వాక్కే యేసుక్రీస్తు ఉన్నారు. Word has 2 aspects. ఈ యొక్క వాక్కునకు 2 భాగములు లేక అంశములు కలవు. Word conceived in the mind and word uttered by the mouth.
వాక్యం అనేది మనసులో ఉద్భవించుచున్నది, వాక్యం అనేది నోటి ద్వారా ఉచ్చరించబడుచున్నది. Before I speak, the word which I speak is already in my mind. నేను మాట్లాడటక ముందుగా నేను మాట్లాడబోయే మాట మొదటిగా నా మనసులో ఉద్భవించుచున్నది. So conceived word and uttered word. ఉద్భవించినటువంటి వాక్కు, ఉచ్చరించిన వాక్కు. So before the creation, Christ was in the mind of God the Father as his thought or his wisdom. కాబట్టి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క మనసులో ఆయన యొక్క తలంపుగా ఆదిలో కనబడి ఉన్నారు. Then comes the question, how could God create everything by word? మరి ఎలాగున దేవుడు ఒక్క మాట సెలవీయగా సమస్తమును సృష్టించబడింది అనే ప్రశ్న రావచ్చును. Jesus said in John the Gospel 6th chapter 63rd verse, the words which I speak to you, they are spirits. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వాక్యములో యోహాను చెప్పుచున్నారు, నేను మీతో మాట్లాడిన మాట ఆత్మయే ఉన్నవి. And the word has a life. ఆ యొక్క మాటలకు జీవము కూడా ఉన్నది. And the word itself is wisdom. ఆ యొక్క మాటే జ్ఞానమై ఉన్నది. Therefore whatever God created, he created them all based on some principles. కాబట్టి దేవుడు సృష్టించినప్పుడు సర్వ సృష్టిని కూడా కొన్ని నియమాల అనుసారంగా సృష్టించి ఉన్నారు. Yes, as some people believe that there was a big bang and the whole creation came into being. That is quite wrong. కొంతమంది చెప్పుచున్న విధముగా ఒక బిగ్ బ్యాంగ్ థియరీ మూలముగా ఒక గొప్ప విస్ఫోటం జరిగినదనియు దాని మూలంగా సర్వ సృష్టి కలిగిందని నమ్ముచున్నారు. Somebody told Dr. Isaac Newton that about the big bang theory, and he replied them, if by a big bang the whole creation has come into being, how is it that the earth rotates in 24 hours a day and revolves around the sun in 365 days? ఈ విధంగా సర్ న్యూటన్ ఐజక్ గారితో ఒకరు ఈ విధంగా చెప్పి ఉన్నారు. ఆయన బిగ్ బ్యాంగ్ థియరీ గురించి మాట్లాడుచున్నప్పుడు ఈ విధంగా అది సరైనది అయితే, ఈ విధంగా సృష్టి అంతా కూడా దాని మూలంగా సృష్టించబడింది అయితే, మరి భూమి ఎలాగునా దాని చుట్టూరు కూడా 24 గంటల సమయం తిరుగుచున్నది మరియు 365 దినములు సూర్యుని చుట్టూ పరిభ్రమించుచున్నది అని చెప్పి అడిగి ఉన్నారు. Yes, and how is it possible? అది ఏ విధంగా సాధ్యమని కూడా అడిగి ఉన్నారు. God asked Job, when I laid the foundation to the earth, where were you? దేవుడు యోబుని ప్రశ్నించుచున్నారు, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? So God created the earth with the foundation or with the principle. కాబట్టి దేవుడు ఈ భూమిని ఒక పునాదితో లేనట్లయితే ఒక నియమముతో సృష్టించి ఉన్నారు. That is what we call as God's wisdom. అదే మనం పిలుచుచున్నాము దైవ జ్ఞానము అని. And everything that was created has power in it. అంత మాత్రమే కాకుండా సృష్టించబడిన ప్రతి దాంట్లో కూడా ఒక శక్తి కనబడుచున్నది. In Romans 1:20 Bible says that God reveals himself through the created things. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యములో మనం చదువుచున్నాము, దేవుని యొక్క జ్ఞానం అనేది సృష్టించబడినటువంటి కార్యములను ధ్యానించడం మూలముగా తెలియచున్నది. When you look at the sun, how he emits the light and the heat. మనము సూర్యుని చూచినప్పుడు ఎలాగున వెలుతురును వేడిమిని ఇచ్చుచున్నదో, When you look at the solar system, సౌర కుటుంబాన్ని మనం చూచినప్పుడు how they all function without fail. అవన్నీ కూడా ఎలాగున తప్పిపోకుండా పనిచేయుచున్నవి. There must be a great intelligent being behind them whom we believe as God. వీటన్నిటికీ వెనక ఒక గొప్ప జ్ఞానవంతమైన శక్తి అనేది ఉన్నది, దానినే మనము దేవుడిగా నమ్ముచున్నాము. In 6 days time God created the whole universe. అవును, 6 దినముల కాల వ్యవధిలో దేవుడు సర్వ సృష్టిని సృష్టించి ఉన్నారు. And man was created as the last being on the 6th day. 6వ దినమందు చివరిగా దేవుడు మానవుని సృష్టించి ఉన్నారు. And about man, Genesis 1:26 says God created him in his own image and in his own likeness. మరియు దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆదికాండము 1వ అధ్యాయము 26వ వాక్య ప్రకారముగా దేవుని పోలికగా ఆయన స్వరూపంలో సృష్టించి ఉన్నారు. None of the creation was ever created in the image and the likeness of God. ఏక సృష్టి కూడా దేవుని పోలికగా దేవుని యొక్క స్వరూపంలో ఇంతవరకు సృష్టించబడలేదు. What does the image and the likeness of God speak of? దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక అనగా అర్థమేమి? In Ephesians chapter 4:23 and 24. ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 23-24 వాక్యములు చూచినప్పుడు Saint Paul gives a definition. పరిశుద్ధుడైన పౌలు దాని గురించి నిర్వచనము చెప్పుచున్నాడు. For image and likeness as God's true holiness and righteousness. దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క నిజమైనటువంటి నీతి, ఆయన యొక్క పరిశుద్ధత అయ్యున్నది. So God made man as a holy being. కాబట్టి దేవుడు మానవుని ఒక పరిశుద్ధినిగానే సృష్టించి ఉన్నారు. Also as a righteous being.
మరియు అంత మాత్రం కాకుండా ఒక నీతిగల వ్యక్తిగా సృష్టించి ఉన్నారు. Righteousness means anything that is good and right in the sight of God. నీతి అని చెప్పుచున్నప్పుడు దేవుని దృష్టిలో ఏది సరి అయినదో ఏది మంచిదో అదై ఉన్నది. But many things seem to be good and right in our own sight. అయితే అనేక కార్యములు మంచివి గాను అనేక కార్యములు సరైనవి గాను మన దృష్టిలో మనకి కనబడుచున్నవి. That is our own righteousness. అది మన స్వంత నీతి అయ్యున్నది. Because God created man with a freedom of choice. ఎందుకంటే దేవుడు మానవుని ఒక స్వంత చిత్తము గలవానిగా సృష్టించి ఉన్నారు. He has his own liberty to think anything like anything. ఏ కార్యమునైనా ఎలాగైనా తలంచుకునే ఒక స్వేచ్ఛను స్వాతంత్రాన్ని మానవునికి ఇచ్చి ఉన్నారు. God gave man freedom to choose the right and the wrong. మంచి కార్యమైనా చెడ్డ కార్యమైనా ఎన్నుకునే స్వేచ్ఛను దేవుడు మానవునికి ఇచ్చి ఉన్నారు. And therefore man becomes responsible for all the good or the evil whatever he does. అందువలనే మానవుడు తాను చేసినటువంటి ప్రతి మంచి కార్యముకైనను చెడు కార్యముకైనను తానే బాధ్యుడిగా కనబడుచున్నాడు. When God made man, he told him to have dominion over all of the created things. దేవుడు మానవుని సృష్టించినప్పుడు సృష్టింపబడిన ప్రతి కార్యము మీద ఒక ప్రభుత్వమును ఏలుబడిని ఇచ్చిన్నారు. And God created man having filled him with his glory. దేవుడు మానవుని ఎలా సృష్టించినారంటే తనకి మహిమతో నింపబడిన వాడిగా సృష్టించి ఉన్నారు. And God also made a woman out of man whom we call as Eve. అంత మాత్రమే కాకుండా ఆదాములో నుండి దేవుడు ఒక స్త్రీని నిర్మించున్నారు. ఆమె పేరు హవ్వ అయి ఉన్నది. And both of them were naked, but they never knew each other as naked because they are filled with God's glory. వారు ఇరువురును దిగంబరులుగా ఉంటున్నప్పటికీ దిగంబరత్వమును వారు తెలుసుకొనలేదు. ఎందువలనంటే దేవుని మహిమతో వారు నింపబడి ఉన్నారు. Their story is a primary lesson. ఈ యొక్క కథలన్నీ కూడా ఒక ప్రారంభ తరగతిలో చదువుకునే కథలై ఉన్నవి. Everybody knows. అందరికీ తెలిసినటువంటి విషయములు. But I am just touching it. నేను ఊరికే వాటి గురించి చెప్పుచున్నాను. Just as a prelude for my message. ఎందువలంటే నాకు ప్రసంగంలో ఉపోద్ఘాతముగా తెలియజేయుచున్నాను. So man failed in God's plan by committing sin against God. అయితే మానవుడు దేవుని యొక్క దృష్టిలో పాపము చేసినందువలన మానవుని పట్ల ఉన్నటువంటి దైవ ఉద్దేశములో నుండి పడిపోయిన వాడిగా కనబడి ఉన్నాడు. Through the one man sin, the whole sin entered into the whole world. ఒక్క మనుషుని యొక్క పాపం మూలముగా సర్వ లోకం మీదకి పాపము సంప్రాప్తమాయెను. But the living God wanted to bring man back to his originality. అయితే ప్రేమగల దేవుడు మానవుని తన యొక్క ప్రారంభ స్థితిలోను తీసుకుని రాగోరుచున్నారు. Sending his only begotten son Jesus to this earth is one of the main purpose. తన యొక్క అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించడం గల ఏకైక ఉద్దేశము అదై ఉన్నది. Before Jesus came, Bible gives a record of 4,000 history of 4,000 years. యేసు ప్రభు వచ్చుటకు ముందుగానే బైబిల్ గ్రంథం అనేది 4000 సంవత్సరాల చరిత్రను మనకు చూపించుచున్నది. In Hebrews 10 verse 1 we read, is all a shadow of the reality that is to come in the New Testament. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి వాక్యములో రాబోచున్న కార్యములకు ఈ పాత నిబంధన కాలములోని కార్యములన్నీ కూడా ఆ నిజ స్వరూపములకు ఛాయారూపకంగా కనబడుచున్నవి. The Old Testament law says without shedding of blood there is no remission of sin. పాత నిబంధనలో ఆజ్ఞ ఏం చెప్పుచున్నదంటే రక్తము చిందించబడకుండా ఒక పాప క్షమాపణ అనేది ఉండదు. In Hebrews 9 verse 27 we read that. ఆ వాక్యం గురించి హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వాక్యములో చూస్తున్నాం. So man offered the goats and animals to sacrifice, and by their blood their sins were justified. పాత నిబంధనలో చెప్పబడిన కార్యం ఏమనగా గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం మూలముగా మానవుని యొక్క పాపములు పరిహరించబడను తొలగించబడను అని చెప్పబడుచున్నది. In the Old Testament sins were not forgiven. పాత నిబంధన కాలములో పాపములు క్షమించబడలేదు. Sins were justified and covered. పాపములు నీతీకరించబడి కప్పబడి ఉన్నాయి అంతవరకే. Therefore the psalmist says, blessed is the man whose sins are covered. అందువల్ల కీర్తనకర్త చెప్పుచున్నాడు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు అని రాయిచున్నాడు. But in the New Testament, అయితే నూతన నిబంధనలో చూచినప్పుడు John the Baptist looking at Jesus said in John 1:29, behold the Lamb of God which takes away the sin of the whole world. యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వాక్యములో బాప్తిసమిచ్చి యోహాను యేసు ప్రభుని చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సంబోధించి ఉన్నాడు. Jesus came into the world as a lamb. యేసు ప్రభు ఈ లోకములోనికి ఒక గొర్రెపిల్ల వలె వచ్చి ఉన్నారు. Symbolically. అది సాదృశ్యముగా. And who will die?
ఎవరు చనిపోతారో, and by his blood man will not be justified, man will be forgiven of all his sins. ఆ యొక్క రక్తం మూలంగా మనుషుడు క్షమాపణ దొరకదు గాని ఆయన పాపముల విషయమై నీతీకరించబడి ఆ పాపములన్నీ కప్పివేయబడుచున్నవి. 1 John chapter 1 7 to 9 reads. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7 నుండి 9 వాక్యముల వరకు చూచినప్పుడు, when anyone comes to Jesus and believe him, ఎవరైనా యేసు యొద్దకు వచ్చి ఆయనను విశ్వసించినప్పుడు, that he offered his life as a sacrifice for the sin of the whole world, సర్వ మానవాళి కొరకు ఆయన బలియాగంగా అర్పించబడి ఉన్నారని చెప్పి ఎందరైతే విశ్వసించుచున్నారో, and when he confesses his sin to Jesus, యేసు ప్రభువునకు ఎవరైతే తమ పాపములను ఒప్పుకొనుచున్నారో his sins will be forgiven, వారి యొక్క పాపములు క్షమించబడుచున్నవి, and they will be washed away, మరియు ఆ పాపములు కడిగివేయబడుచున్నవి, and he will be made a new creation. ఆ యొక్క వ్యక్తి అప్పుడు నూతన సృష్టిగా మార్చబడుచున్నాడు. Therefore Bible says, if any man be in Christ, he is a new creation. అందువల్లే మనకు బైబిల్ చెప్పుచున్నది, ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అయి ఉన్నాడు. All things are passed away, all things have become new. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును నూతనమైన వాయును. That is called new birth. అదే క్రొత్త జన్మ. Jesus told a teacher of a religion called Nicodemus that you must be born again. మత నాయకుడైనటువంటి నికోదేముతో యేసు ప్రభు చెప్పి ఉన్నారు, నీవు క్రొత్తగా జన్మించవలెను అని చెప్పి ఉన్నారు. In John the Gospel chapter 3 verse 3, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యములో అలా చూస్తున్నాము. verily verily I say unto you, except a man be not born again, he cannot see the kingdom of heaven. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు అని ఉన్నారు. In the 5th verse he said, except a man be born of water and of the spirit, he cannot enter into God's kingdom. 5వ వాక్యంలో చెప్పబడుచున్నది, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని చెప్పబడుచున్నది. And when Jesus came, he started preaching about repentance because the kingdom of God was at hand. యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా ఇలాగ బోధించుటకు ప్రారంభించి ఉన్నారు, మారు మనసు పొందుడి, ఎందుకంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. Repentance means feeling sorry for the sin that a man has committed and turning back to God with godly sorrow. మారు మనసుని చెప్పినప్పుడు చేసినటువంటి పాపముల విషయమై గృచ్చబడి పశ్చాత్తాపడి దైవ చిత్తానుసారమైన దుఃఖముతో తిరిగి దేవుని యొద్దకు మళ్ళుట. When he does it, he is born again. ఆ కార్యము ఆ వ్యక్తి చేసినప్పుడు అతడు క్రొత్తగా జన్మించుచున్నాడు. And in obedience to God's word to fulfill his righteousness, as Matthew 3:15 says. మరియు దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క సంకల్పము నెరవేర్చుటకు మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వాక్య ప్రకారముగా, a person must be baptized in water for the remission of sins. ఒక వ్యక్తి తన పాప క్షమాపణ నిమిత్తము నీటి బాప్తిస్మమును పొందవలెను. John the Baptist came as a forerunner to Christ. బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభువునకు ముందు మార్గదర్శిగా వచ్చి ఉన్నాడు. He was the voice cried in the wilderness to prepare the way for Jesus. యేసు ప్రభు యొక్క మార్గమును సిద్ధపరచు నిమిత్తము బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో కేకలు వేయించిన ఒక శబ్దము వలె కనబడుచున్నాడు. He baptized people in river Jordan, whoever came to him confessing their sins. అతడు ఎవరైతే తన యొద్దకు వచ్చుచు పాపములు ఒప్పుకొనుచున్నారో వారందరికీ యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చుకుంటూ వచ్చి ఉన్నాడు. So to be baptized of him, Christ also came walking all the way from Galilee to Jordan. అందువలనే ఆయన యొద్ద బాప్తిసం పొంది నిమిత్తము యేసు ప్రభు గలిలయ నుండి యోర్దాను వరకు వచ్చి ఉన్నాడు. And John said, you are greater than me, how dare that you came to me to be baptized. బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు, నీవు నాకంటే గొప్పవాడవు కదా, నా యొద్ద బాప్తిసం తీసుకుంటూ నీవు నా యొద్ద వచ్చుచున్నావా అని అడిగి ఉన్నాడు. Jesus answered him saying, suffer it to be so now, so that all God's righteousness may be fulfilled. అయితే యేసు ప్రభు దానికి జవాబుగా, ఇప్పటికి కానిమ్మో నీతి యావత్తు ఇలాగ నెరవేర్చబడుట మనకు తగి ఉన్నది అని చెప్పి ఉన్నారు. That means for Jesus, when a person takes water baptism, he fulfills God's righteousness or God's law. యేసు ప్రభు యొక్క చేసినటువంటి చెప్పిన మాట ప్రకారముగా ఒక వ్యక్తి బాప్తిసం తీసుకుంటున్నప్పుడు దేవుని యొక్క సర్వ నీతిని సర్వ ఆజ్ఞలను పాటించుచున్నాడని అర్థము. In many churches this truth is not been preached. అనేకమైన సంఘాలలో ఈ సత్యం అనేది బోధించబడటలేదు. In Luke 7th chapter 29 and 30 we read, baptism is the counsel of God.
లూకాసు వార్త 7వ అధ్యాయము 29-30 వాక్యంలో చూస్తున్నాము. బాప్తిసం అనేది దేవుని సంకల్పము అని చూస్తున్నాం. But the Pharisees, they never accepted this truth and they never obeyed the waters of baptism. అయితే పరిసయ్యులు ఎన్నడూ కూడా ఇక మాటను వారు గ్రహించలేకపోయారు, స్వీకరించలేదు, వాళ్ళ బాప్తిసం కూడా తీసుకునలేదు. But there were many others who believed in Jesus, believed the truth, and they took baptism to fulfill God's righteousness. అయితే అనేక మంది సత్యమును గ్రహించుకున్న వారే దేవుని యొక్క నీతిని నెరవేర్చు నిమిత్తము బాప్తిసమునకు అప్పగించుకొని ఉన్నారు. Acts of Apostles 2:38 says, baptism is for the remission of our sins. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వాక్య ప్రకారముగా పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసము అని చదువుచున్నాము. Also that we may receive the anointing of the Holy Spirit. మరియు వారు పరిశుద్ధాత్మ అనే అభిషేకమును కూడా పొందెదరు. Holy Spirit is the third personality in the Trinity. పరిశుద్ధాత్మ అని చెప్పినప్పుడు త్రిత్వములోని 3వ వ్యక్తిత్వముగా కనబడుచున్నారు. Who will come into our heart in the form of spirit. ఆయన ఆత్మరూపముగా మనలోనికి వచ్చుచున్నారు. And he will guide us. ఆయన మనల్ని నడిపించుదురు. John says that he will convict us of our sin, convince us of righteousness, also about the judgment that is to come. అంత మాత్రమే కాకుండా యోహాను ఏం చెప్పుచున్నాడు అనగా, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు పాపమును గురించియు నీతిని గురించియు తీర్పును గురించి మనల్ని ఒప్పింప చేయును. And those who have not been anointed by the Holy Spirit, ఎవరైతే ఇంకనూ పరిశుద్ధాత్మతో అభిషేకించబడకుండా ఉంటున్నారో, they will never have the guidance of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు వారికి ఎంత మాత్రమూ ఉండదు. Jesus said in John 16:13, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యంలో యేసయ్య ఇలా చెప్పుచున్నారు. first of all in 8th verse, మొదటిగా 8వ వాక్యం చూసినప్పుడు, when he is come or when the Holy Spirit comes into a person, పరిశుద్ధాత్మ ఆయన వచ్చినప్పుడు అనగా పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోనికి వచ్చుచున్నప్పుడు, he will reprove the word of sin. ఆ వారిని లోకమును పాపము గురించి ఒప్పింప చేయును. And also about righteousness, whatever is right in the sight of God. మరియు నీతిని గురించి ఒప్పింప చేయను అనగా దేవుని దృష్టిలో ఏది నీతి అయిన కార్యమో దాని గురించి చెప్పును. And in case a person fails to fulfill God's righteousness, he will have to face God's punishment or God's judgment. ఒకవేళ దేవునికి నీతిని గాని నెరవేర్చకుండా ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు దేవుని యొక్క న్యాయ తీర్పు లేనట్లయితే శిక్షను ఎదుర్కొనవలసి వచ్చును. John 16:13 reads, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యములో చూచున్నాము. howbeit when he the spirit of truth is come, he will guide you into all truth. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. So for Christians to live by all the truth whatever God has revealed, basically they must be anointed by the baptism of the Holy Spirit. దేవుడు బోధించినటువంటి సమస్త సత్యములు అర్థం చేసుకోవాలంటే ప్రాధాన్యమైనది ఏమనగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఒక వ్యక్తి పొందుకొనవలెను. Yes, and when whoever obeys the word of God, they will receive the anointing. Acts chapter 5 verse 32. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 22వ వాక్య ప్రకారముగా విధేయులైన వారికి మాత్రమే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుచున్నది. So through the Holy Spirit man gets the right guidance as how he must live a true Christian life and always maintain the likeness and the image of God. పరిశుద్ధాత్మ మూలముగా ఒక దేవుని బిడ్డ నిజమైన క్రైస్తవ జీవితం ఎలా జీవించవలెను మరియు నీతిగాను పరిశుద్ధముగాను ఎలా జీవించవలెనో ఆ పరిశుద్ధాత్మ దేవుడే వారికి బోధించును. Holy Spirit helps us to pray to God. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకను దేవునికి ప్రార్థన చేయడానికి మనకి సహాయము చేయును. Jude verse 20, యూదా పత్రిక 20వ వాక్యములో దాన్ని చూస్తున్నాం. and Ephesians chapter 6 verse 18. మరియు ఎఫెసీ 6:18లో చదువుచున్నాము. Holy Spirit helps a person, a Christian, to pray for hours together. పరిశుద్ధాత్మ దేవుడు ఒక క్రైస్తవునికి, ఒక నిజమైన క్రైస్తవునికి గంటల తరబడి ప్రార్థన చేసే కృపను అనుగ్రహించును. He intercedes on behalf of man to God. ఆయన అనగా పరిశుద్ధాత్మ మానవుని పక్షముగా దేవునికి విజ్ఞాపన చేయవారై ఉన్నారు. Romans 8:26. రోమా 8:26లో చదువుచున్నాము. Holy Spirit also quickens man's body. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మానవుని శరీరమును కూడా జీవింప చేయును. Romans 8:11. రోమా 8:11లో చూచున్నాము. The spirit of him that raised up Jesus from among the dead, he will lives in you, he will also quicken your mortal bodies to life.
మృతులలో నుండి క్రీస్తు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరములను కూడా తన ఆత్మ ద్వారా మిమ్మల్ని జీవింపచేయును. In Acts 2:8 we read, Holy Spirit is the power of God. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వాక్యంలో చూస్తున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు దైవ శక్తి అయి ఉన్నారు. And in Romans 8:11 he can quicken our mortal body from all types of weaknesses or sicknesses. మరియు రోమా 8:11లో చూస్తున్నాము, ప్రతి విధమైన రోగముల నుండి బలహీనతల నుండి మన శరీరమును ఆ పరిశుద్ధాత్మ దేవుడే జీవింపజేయుచున్నారు. So many other blessings. No time, so I'll just tell the last thing. ఇంకా పరిశుద్ధాత్మ గురించిన అనేకమైన ఇతర ఆశీర్వాదాలు ఉన్నాయి. సమయం లేనందువల్ల చివరి ఆశీర్వాదం చెప్పుచున్నాను. Ephesians 1:30 and Ephesians 4:30 says, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యము మరియు ఎఫెసీ 4:30లో చూస్తున్నాం, we are anointed by the Holy Spirit for the day of redemption. మనము పరిశుద్ధాత్మ ద్వారా విమోచన దినము కొరకు ముద్రించబడి ఉన్నాము. We Christians are one day going to be redeemed from this earth. క్రైస్తవులమైన మనము ఒక రోజు ఈ భూమిలో నుండి విమోచింపబడనై ఉన్నాము. Yes, redemption means pulling a man back from captivity. విమోచన అనగా ఒక వ్యక్తిని బంధకాలలో నుండి బయటికి లాగుట. Once our soul has been redeemed from the sin and redeemed from the power of Satan and from the power of the world. ఒకనొక కాలములో పాపము నుండి లౌకిక శక్తి నుండి సాతాను శక్తి నుండి బయటకు లాగబడి ఉన్నాము. When we live a holy life in all righteousness, ఆ తర్వాత సమస్తమైన నీతితో కూడా ఒక పరిశుద్ధమైన జీవితము చేసినప్పుడు one day our body also will be redeemed from this earth. ఒక దినమందు ఈ భూలోకములో నుండి మన శరీరము కూడా విమోచింపబడును. And we will go to the kingdom of heaven. ఆ తర్వాత మన దేవుని రాజ్యములోకి వెళ్ళి చేరదము. These are the basic fundamental truths of true Christianity. ఇవన్నీ కూడా క్రైస్తవుల యొక్క మూలోపదేశములు, పునాది ఉపదేశములు అయ్యున్నవి. When I was a young boy, I had a great thirst to receive the anointing of the Holy Spirit. ఒక చిన్న అబ్బాయిగా ఉంటున్నప్పుడే పరిశుద్ధాత్మను పొందుకోవాలని గొప్ప దాహము నాలో ఉండేది. Yes, I kept praying to God with fastings for many days. అనేక దినములుగా ఉపవాసం ఉండి ఆ విషయమై నేను ప్రార్థన చేసి ఉన్నాను. I was just 18 years old then. అప్పుడు నాకు 18 సంవత్సరాల వయసు మాత్రమే. From my 10-year-old I had a great curiosity to know more about an anointing and also a great anxious to get the anointing. 10 సంవత్సరాలు నాకు వయసు ఉంటున్నప్పుడే పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలని, దాన్ని పొందుకోవాలని మిక్కిలి ఆసక్తి, ఉత్సుకత నాలో ఉండేది. But all my prayers went futile without any use. కానీ ఎన్ని ప్రార్థన చేసినా అన్ని కూడా ఉపయోగం లేకుండానే పోయినవి. One day I came across a word from Bible. ఒక రోజు నేను బైబిల్ గ్రంథంలోని ఒక వాక్యమును చదవగలిగి ఉన్నాను. The kingdom of God works violence and the violent will take it by force. దేవుని యొక్క రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులే దానిలో ప్రవేశించుచున్నారు. So I determined to be very violent with God. అయితే నేను ఇప్పుడు ఏం తీర్మానం చేసుకున్నానంటే నేను కూడా దేవుని పట్ల బలాత్కారంగా నేను అడుగుతానని చెప్పి అనుకున్నాను. Once I decided, until I receive the anointing of the Holy Spirit, I'll never eat or drink anything. అప్పుడు నేను ఏం తీర్మానం చేసుకున్నానంటే నీవు పరిశుద్ధాత్మను నాకు దయచేస్తే కానీ నేను ఇక మీదట ఏమి తినను త్రాగను అని చెప్పి అనుకుని ఉన్నాను. I was all alone in my room. నేను నా గదిలో నేను ఒంటరిగా ఉన్నాను. First day, second day, third day, I fasted and kept on praying. మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, 3 రోజులు ఉపవాసముతో ఉండి ప్రార్థిస్తున్నాను. At the third day night 11:30 the power of God came into my life. మూడో దినము రాత్రి సమయమందు 11:30 గంటల ప్రాంతంలో దేవుని యొక్క శక్తి అయిన పరిశుద్ధాత్మ నా మీదకి దిగి వచ్చినది. Without my knowledge, నాకు తెలియకుండానే వచ్చినది. I kept on speaking certain tongues which I myself never knew. నాకే అర్థం కానటువంటి కొన్ని అన్య భాషలతో నేను మాట్లాడటం ప్రారంభించాను. That is called unknown tongues, Bible says. బైబిల్ గ్రంథం దాని గురించి అన్య భాషలు అని చెప్పుచున్నది. I was filling in the spirit for nearly 3 hours. నేను దాదాపు 3 గంటలుగా ఆత్మతో నింపబడుచునే ఉండి ఉన్నాను. I felt in my spirit I was completely relieved of all my bondages. అప్పుడు నేను నా ఆత్మలో బాగా గ్రహించుకున్నాను, నా బంధకాలన్నిటి నుండి నాకు చక్కని విముక్తి దొరికిందని. Since that day till today, ఆ రోజు మొదలుకొని ఈ దినము వరకు I have a beautiful experience of the Holy Spirit guiding me into all truth and convicting me of sin, reprove me of sin and truth and judgment, righteousness and judgment. ఆ రోజు మొదలుకొని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించడం ప్రారంభించారు. సర్వ సత్యములోకి నన్ను నడిపించున్నారు. అంత మాత్రం కాకుండా పాపం ఏదని చెప్పి, ఆ యొక్క న్యాయ తీర్పు ఏదని చెప్పి నాకు బాగా ఒప్పింప చేసి ఉన్నారు. I loved the word of God very much because it is God's word. దేవుని యొక్క వాక్యం అంటే నాకు చాలా ప్రేమ, ఇష్టము. ఎందుకంటే ఇది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. Yes, so from a young age I developed a great
interest to study Bible. అందువల్ల యవన ప్రాయం నుండి కూడా బైబిల్ బాగా చదవాలి, అధ్యయనం చేయాలని ఆసక్తి నాలో ఉండేది. So that I must be capable of answering to any man who comes to me with a question from Bible. దాని మూలముగా కూడా ఎవరైనా సరే బైబిల్ గ్రంథంలో నుండి ఒక ప్రశ్న నన్ను అడగడానికి ముందుకు వచ్చినప్పుడు నేను జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉంటున్నాను. I don't say that I'm a genius. నేనేదో గొప్ప మేధావి నేను చెప్పుకోవటం లేదు గాని, but at the best of my effort I want to know the truth in such a way I'm able to convince others also about my faith in case I am questioned. నేను ఎంత సాయశక్తిలా ప్రయత్నించుచున్నానంటే నేను తెలుసుకున్న సత్యము గురించి ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు దాని తగిన జవాబు చెప్పాలనే ప్రయత్నించుచున్నాను. I don't preach a doctrine of this church where I am standing. నేనేదో ఇక్కడ నిలబడుచున్నటువంటి ఈ సంఘం యొక్క ఉపదేశాలకి బోధించాలని నిలబడటలేదు. But I speak to you the word of God as it is written in Bible. అయితే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన దైవ వాక్కులు మీకు వినిపించాలని నేను నిలబడి ఉన్నాను. But all these servants of God sitting and standing with me, they also believe the same thing what I believe. ఇప్పుడు నేను ఏమి విశ్వసించుచున్నానో మాతో పాటు ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి నిలబడినటువంటి దైవ సేవకులందరూ కూడా అదే నమ్ముచున్నారు. And therefore we are together. అందువల్ల మేమందరం కూడా ఏకముగా కనబడుచున్నాము. If Christianity is centered in Christ, క్రైస్తవత్వం అనేది క్రీస్తులో కేంద్రీకరించబడినట్లయితే, and the goal that we must reach is the second coming of Jesus. మనం చేరవలసిన మన లక్ష్యము, మన గమ్యము ఏంటంటే ప్రభు యొక్క రెండవ రాకడ. Jesus came to this earth not only as a savior of human being, యేసు ప్రభువు మానవులందరికీ ఒక రక్షకునిగా మాత్రమే ఆయన రాలేదు. but he started preaching, repent for the kingdom of God is at hand. అయితే ఆయన ఏం చెప్పడం బోధించక మొదలు పెట్టారంటే మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. And all those who believed, they made themselves eligible for the kingdom. ఎవరైతే విశ్వసించి ఉన్నారో వారందరూ దేవుని రాజ్యమునకు తమ్ము తాము యోగ్యులుగా చేసుకుని ఉన్నారు. So we are called to be citizens in the kingdom of God. కాబట్టి దేవుని రాజ్యం యొక్క పౌరులుగా ఉండడానికి మనం పిలువబడి ఉన్నాము. The kingdom of God has three aspects. దేవుని రాజ్యానికి మూడు అంశములు ఉన్నవి. One is spiritual kingdom, ఒకటి ఆత్మీయమైన రాజ్యము, one is natural kingdom, ఒకటి ప్రకృతి సిద్ధమైన రాజ్యము, and the third is eternal kingdom. మూడవదిగా నిత్య రాజ్యము. Now by allowing the Holy Spirit to come into our life, ఇప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి రావడానికి అనుమతించబడ్డాడో, we have entered into the kingdom of heaven in spirit form. మనం ఆత్మరూపకములో దేవుని రాజ్యములో ప్రవేశించే అనుభవాన్ని పొందుకొని ఉన్నాం. And very soon Jesus will come అతి త్వరలో యేసయ్య వచ్చినప్పుడు to establish his literal kingdom on this very earth. ఆయన యొక్క అక్షరానుసారమైన రాజ్యాన్ని ఈ భూలోకంలోనే స్థాపించుటకు ఆయన రాబోతున్నారు. That kingdom is called the millennial kingdom. ఆ యొక్క రాజ్యానికి పేరు 1000 ఏండ్ల పరిపాలన. In the book of Revelation, the last book of Bible, chapter 20 verse 4, బైబిల్ గ్రంథంలోని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వాక్యములో మనం చదువుచున్నాం. in crystal clear man is written that Jesus will come with his saints and reign on this earth for 1000 literal years. ఎంతో తేట తెల్లముగా వ్రాయబడి ఉన్నది, యేసు ప్రభు తానే సాక్షాత్ ఈ భూలోకంలోనికి వచ్చి తన పరిశుద్ధులతో కలిసి 1000 సంవత్సరములు రాజ్యమేలబోచున్నారు. In Matthew 19 chapter we find that one day Simon Peter came to Jesus and said, Lord, we left everything and followed you. What shall be given to us? మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒకసారి పేతురు వచ్చి యేసయ్యను అడిగి ఉన్నారు, ప్రభువా మేము నీ కొరకు నీ సమస్తము వదులుకున్నాము కదా, మాకు నిత్యములో ఏమి దొరుకుద్ది చెప్పమని అడిగి ఉన్నారు. Jesus gave him a very beautiful answer. యేసు ప్రభు ఒక చక్కని సమాధానాన్ని చెప్పారు. He told him, for my name's sake and my kingdom's sake, నా నామము నిమిత్తమును నా రాజ్యము నిమిత్తమును, if anyone has forsaken anything, ఎవరైనా దేనినైనా త్యాగము చేసి వదిలిపెట్టినట్లయితే, like his father or his mother, అనగా తండ్రినైనను తల్లినైనను, or his wife or children, తన భార్యనైనను పిల్లలనైనను, of lands, ఒక భూములనైనను, for my name's sake, నా నామము నిమిత్తము త్యజించిన ఎడల shall receive 100-fold, ప్రతి వాడును 100 రెట్లు పొందుకుంటాడు, and shall inherit everlasting life. అంత మాత్రము కాదు నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనును. And chapter 19 verse 28 and 29. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28, 29 వాక్యాల్లో చూస్తున్నాం. In the 28th verse he said, 28వ వాక్యంలో చెప్పుచున్నాడు, verily, verily I say unto you, ఇదిగో నేను నిశ్చయంగా చెప్పుచున్నాను, you which have followed me నన్ను వెంబడించినటువంటి మీరందరూ in this generation, ఈ యొక్క రాబో కాలములో when the Son of Man shall come,
to sit in the throne of his glory, మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనటకు వచ్చినప్పుడు, you also will sit up on 12 thrones judging the 12 tribes of Israel. మీరు కూడా 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. And this is the reward that Jesus is going to give to all his servants who serve him. ఆయనకు సేవ చేసే సేవకులందరికీ దేవుడిచ్చే ప్రతిఫలం బహుమానం ఇదై ఉన్నది. True apostolic ministry means a servant of God forsaking everything for the kingdom, for the sake of the kingdom of God and for the sake of Jesus. నిజమైనటువంటి అపోస్తల సేవనగా దేవుని రాజ్యం నిమిత్తమును యేసు నిమిత్తము సర్వము కూడా త్యజించుకొనుట అయి ఉన్నది. But there are many other types of sermons too. ఇంకా అనేక ఇతర రకమైనటువంటి సేవకులు కూడా కనబడుచున్నారు. Everybody is doing a very good ministry. అనేకులు అనేక మంచి సేవనే చేయుచున్నారు. In Psalm 68 the psalmist says, 68వ కీర్తనలో కీర్తనకర్త చెప్పుచున్నాడు, God gave the word దేవుడు వాక్యం ఇచ్చున్నారు, and many are those who publish it. దాన్ని ప్రకటించువారు అనేక మంది ఉన్నారని చెప్పి ఆంగ్ల బైబిల్లో చదువుచున్నాము. So every person receives God's word in different forms. దేవుని యొక్క వాక్యమును అనేక రీతిలుగా వారు ప్రకటించుచున్నారు. Psalm 68 verse 11. 68వ కీర్తన 11వ వాక్యము, The Lord gave the word. దేవుడు మాట సెలవిచ్చి ఉన్నారు. Great was the company of those that publish it. దాన్ని ప్రకటించు వారు గొప్ప సైన్యముగా ఉన్నారు. As every person receives some kind of knowledge from the Bible, he goes around teaching others also of the same knowledge. బైబిల్ గ్రంథంలో ఏదో కొంచెం అవగాహన వస్తే చాలు, వారు ఏం చేస్తున్నారనగా అదే కొద్ది అవగాహన ఇతరులతో వాళ్ళు ప్రకటించడం మొదలు పెట్టుచున్నారు. In education, there are teachers of different order and different level. విద్యారంగంలో చూస్తున్నప్పుడు అనేక తరగతులకు సంబంధించినటువంటి అనేక స్థాయిల్లో కనబడుచున్న ఉపాధ్యాయులు కనబడుచున్నారు. Some teach primary class, కొంతమంది ప్రాథమిక విద్యను, some others middle class, కొంతమంది మాధ్యమ విద్యను some others అభ్యసిస్తారు, secondary class, కొంతమందికి 2వ తరగతిలో ఉన్న వారు, some others higher secondary, కొంతమందికి ఉన్నత విద్యాభ్యాసం some other నేర్పిస్తారు, teachers graduates, కొంతమందికి పట్టదారులకు నేర్పిస్తూ ఉంటారు, and some others give the students a scholarly education. కొంతమందికి అయితే పాండిత్య విద్యను అభ్యసింప చేయుచున్నారు. The knowledge of a student grows from degree to degree or from one level to another level. కాబట్టి విద్యార్థి యొక్క జ్ఞానం అనేది ఒక స్థాయి నుండి మరొక స్థాయికి మెట్టుమెట్టుగా ఎదుగుచున్నది. Believing in Christ, క్రీస్తునందు విశ్వాసం ఉంచి praying to Christ, క్రీస్తునకు ప్రార్థించుచు, yes, and calling himself as a Christian, walking as a Christian and follow the fundamental truths. క్రైస్తవునిగా నమ్ముచు, క్రైస్తవునిగా నడుచుకొనుచు, క్రైస్తవ యొక్క నియమములను పాటించుచు, they are also Christians, వాళ్ళు కూడా వారుగా కనబడుచున్నారు. but there are somebody else ఇంకా ఇతరులు కూడా కనబడుచున్నారు, who go so deep into the knowledge, వారు లోతుగానే సత్యములోకి వెళ్ళుచున్నారు. that is scholarly education. అదే పాండిత్య విద్యాభ్యాసము. So the more the deeper we study the word, ఎంత లోతుగా వాక్యం చదువుదుమో the deeper God gives us the truth. అంత లోతుగా దేవుడు తన సత్యమును మనకు అనుగ్రహించుచున్నారు. So one must have the grace to receive the teaching of higher order also. కాబట్టి ఉన్నతమైనటువంటి చదువును తెలుసుకునే కృపను కూడా ఒక వ్యక్తి తెలుసుకునవలెను. Dr. Manmohan Singh, he was a double PhD man in economics. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చూచినప్పుడు ఆయన ఎకనామిక్స్ లో డబుల్ పిహెచ్డి చేసిన వారిగా కనబడి ఉన్నారు. He took the degree from a foreign land. ఆయన విదేశముల నుండి తన యొక్క డిగ్రీ పట్టాన్ని పొందుకొని ఉన్నారు. And he was a finance minister of India for some time. కొన్ని దినములుగా ఆయన భారతదేశానికి ఫైనాన్స్ మంత్రిగా పనిచేసి ఉన్నారు. World history says, ప్రపంచ చరిత్ర చెప్పుచున్నది, there never arose a man as a prime minister so educated like Dr. Manmohan Singh. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వంటి గొప్ప విద్యావంతుడైనటువంటి ప్రధానమంత్రి అంతవరకు ఎవరూ లేరని చెప్పుచున్నారు. The world admitted him as one of the genius in economics. ప్రపంచమంతా కూడా ఏమి ఒప్పుకొనుచున్నది అనగా ఆయన ఎకనామిక్స్ లో గొప్ప మేధావి అని ఒప్పుకొనుచున్నారు. Because of his studies. ఎందువల్లంటే ఆయన విద్యను బట్టి. In Christianity also we can become genius. మరి క్రైస్తవులలో కూడా మనం కూడా ఈ యొక్క క్రైస్తవత్వములో ఒక మేధావులుగా మారవచ్చును. But we must study. అయితే మనం కూడా దాన్ని చదువుకొనవలెను. In Ephesians 4:11, ఎఫెసీ 4:11లో Bible says God has appointed 5 officers in the church. దేవుడు సంఘములో 5 ఉద్యోగస్తులను ఏర్పాటు చేసి ఉన్నారు. First of all, apostles. మొట్టమొదటిగా అపోస్తలులు, secondly,
prophets. రెండవదిగా ప్రవక్తలు, Thirdly, pastors. మూడవదిగా కాపరులు, Then teachers. తరువాత బోధకులు, Then evangelists. తరువాత స్వార్థికులై ఉన్నది. All the 5 groups of workers are given for the perfecting of the church. ఈ 5 గుంపుల ఉద్యోగస్తులు సంఘం యొక్క పరిపూర్ణత కోసమే నియమించబడి ఉన్నారు. And in 1 Corinthians 12 chapter 28th verse. మరి మొదటి కొరింథీ 12వ అధ్యాయము 28వ వాక్యంలో చూస్తున్నాము. There about the ministries of the workers is mentioned. అక్కడ సేవకుల యొక్క పరిచర్యల గురించి వ్రాయబడి ఉన్నది. There are 8 ministries. 8 విధములైన పరిచర్యలు. And the first one stands for the apostolic ministry. దాంట్లో మొదటి పరిచర్య అపోస్తులు అని చెప్పి వ్రాయబడి ఉన్నది. God has appointed the apostles first of all in the church. దేవుడు మొదటిగా కొందరిని సంఘములో అపోస్తులుగా ఏర్పరచుకొని ఉన్నారు. They are those who live under a consecration like the 12 apostles chosen by Jesus on the earth. వారు ఎలాగనేటువంటి ప్రతిష్టను అవలంబిస్తున్నారంటే యేసు ప్రభు ఈ లోకములో ఉంటున్నప్పుడు తను వెంబడించిన 12 మంది శిష్యుల యొక్క ప్రతిష్టను వెంబడించుచున్నారు. To the apostles, God doesn't give them only the knowledge of Bible, God also gives them deeper revelations. అపోస్తులకు దేవుడు బైబిల్ జ్ఞానము మాత్రమే కాకుండా లోతైన ప్రకటనలు కూడా అనుగ్రహించుచున్నారు. In 1 Corinthians 12:1, Paul says that I came to visions and revelations. మరి 2 కొరింథీ 12వ అధ్యాయము మొదటి వాక్యంలో చూస్తున్నాము, అనేకమైన దర్శనములు ప్రత్యక్షతలు నాకు కలవు అని చెప్పుచున్నాడు. Every word written in the Bible has a spiritual significance hidden behind it. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి వాక్యములో కూడా దాని వెనుక ఒక ఆత్మీయమైనటువంటి ప్రత్యక్షత లేక ప్రకటన దాగి ఉన్నది. In Ephesians 3:6, Paul says, ఎఫెసీ 3వ అధ్యాయము 6వ వాక్యములో పౌలు చెప్పుచున్నారు, that hidden truth or the hidden mystery behind every word is revealed only to the holy apostles and prophets, not to all the Christians or all the pastors. ప్రతి వాక్యము వెనుక దాగి ఉన్నటువంటి మరుగైన మర్మములు అనేవి దేవుడు తన యొక్క పరిశుద్ధులైన అపోస్తులకు ప్రవక్తలకు మాత్రమే బయలుపరిచినారు గాని అందరికీ ఆయన బయలుపరచలేదు. Therefore in the first century, అందువలనే మొదటి శతాబ్దములో all the spirit baptized people, ఆత్మ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా they lived together వారు కలిసి ఉన్నారు. in the fellowship of the apostles, అపోస్తుల సహవాసములో ఉన్నారు. in praying with them, వారితో కలిసి ప్రార్థించుచున్నారు. in keeping communion with them, వారితో పాటు వారు అన్యోన్యము పెట్టుకొని ఉన్నారు. and also by observing to keep the doctrines also of them. అంత మాత్రమే కాకుండా వారి ఉపదేశములను కూడా వారు వెంబడించి ఉన్నారు. Acts of Apostles chapter 2 verse 42. దాని గురించి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వాక్యములో చూస్తున్నాము. And they only going around preaching the gospel and establish churches. వారే లోకమంతటా తిరుగుచు సువార్తను ప్రకటించుచు ఆయా స్థలముల్లో సంఘములు కూడా వారు ప్రారంభించి ఉన్నారు. Therefore in the New Testament, after the 4 gospels like Matthew, Mark, Luke and John, అందువల్ల నూతన నిబంధన మనం చూస్తున్నాము 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహానులో. the 5th book is called Acts of Apostles, not Acts of just pastors. ఈ యొక్క 4 సువార్త తదుపరి 5వ పుస్తకం ఏంటంటే అపోస్తుల కార్యములు, పాస్టర్ల కార్యములు అని కాదు, అపోస్తుల కార్యములు. Matthew 28 last 2-3 verses. మత్తయి సువార్త 28వ అధ్యాయంలోని చివరి 2 వాక్యాలు చూసినప్పుడు They read about the great commission of Jesus. యేసు ప్రభు అప్పగించిన గొప్ప పనిని గురించి చూస్తున్నాం. To the 12 apostles he said, 12 మంది శిష్యులతో యేసు ఏం చెప్పారంటే, go into all the world ఇదిగో సర్వలోకమునకు వెళ్ళుడి and teach every man whatever I have taught you. నేను మీకు ఏ ఏ కార్యములు బోధించానో వాటన్నిటిని అందరితో చెప్పండి. Make them disciples వారిని నాకు శిష్యులుగా చేయండి. and మరియు baptize them in the name of the Father, Son and Holy Ghost. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. This great commission was given only to the 12 apostles, not to other workers who followed Jesus voluntarily. యేసు ప్రభుని స్వచ్ఛందంగా వెంబడించినటువంటి సేవకులందరికీ ఈ పని అప్పగించలేదు, కానీ యేసు ప్రభు అపోస్తులైన వారికి మాత్రమే ఈ గొప్ప పనిని అప్పగించి ఉన్నారు. Because of their consecrated life. ఎందుకంటే వారి యొక్క ప్రతిష్ఠగల జీవితం మీద ఆధారపడి చేసుకొని. So when we come to that order, మనం ఎప్పుడైతే ఆ క్రమములోకి వచ్చుచున్నామో we also will be given more revelations from the word of God. దేవుని యొక్క వాక్యములో నుండి అధికమైన ప్రకటనలు మనకు కూడా లభించును. Now what is your hope and my hope? What good are we expecting to come to our life in future? భవిష్యత్తులో మనము ఏ యొక్క మంచి కార్యము మనలో జరగాలని చెప్పి మనము నిరీక్షిస్తున్నాం లేక ఎదురు చూచుచున్నాము. Every true Christian, ప్రతి నిజమైన క్రైస్తవుడు he looks beyond something after grave.
ఆ యొక్క సమాధి తర్వాత ఉండే కార్యముల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. Yes, when a Christian dies, ఒక క్రైస్తవుడు మరణించినప్పుడు with all Christian chantings and songs and reading Bible and he is been buried. క్రైస్తవ పాటలతోనూ వాక్యములతోనూ రకరకాలైన బోధనలతోనూ అతడు సమాధి చేయబడుచున్నాడు. And we all believe that once we are dead and buried, one day we all will come out of the grave. మనం అందరూ నమ్మేది ఏంటంటే ఒకసారి చనిపోయి సమాధి చేయబడిన తర్వాత తప్పకుండా మన సమాధి నుండి పైకి లెగుస్తాము అని నమ్ముచున్నాం కదా. As Jesus rose again on the third day, యేసు ప్రభు ఎలాగున మూడవ రోజు తిరిగి లేచి ఉన్నారు, and ascended up to heaven on the 40th day. 41 దినమందు ఆయన పరలోకమునకు ఆరోహణుడై ఉన్నాడు. Now sitting at the right hand of the Father, he is making intercession on our behalf to him. ఇప్పుడు తండ్రి సమక్షములో మన పక్షముగా ఆయన కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉండి విజ్ఞాపన చేయుచున్నాడు. In Revelation 3:21 he says, ప్రకటన 3:21 వాక్యములో ఆయన చెప్పుచున్నారు, as I overcame the world, overcame sin and the devil and all the curses and all the bondages in the world, and sat down with my Father in his throne. నేను ఏ రీతిగా లోకమును పాపమును సాతాను బంధకములను శాపములను జయించి నా తండ్రి సింహాసనమందు ఆసీనుడై ఉన్నాను. He that overcometh will I make to sit with me in my throne where I am. జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. So he gave emphasis about living an overcoming life. అందువలన అక్కడ ఏ కార్యం ఒక్క నుంచి చెప్పుచున్నారంటే ఒక జీవితం చేయాలని ఆయన బోధిస్తున్నారు. Receiving salvation alone is not enough. రక్షణ మాత్రం పొందుకుంటే సరిపోదండి. But we need to fight through our lifetime. మనకు జీవిత దినాలంతా కూడా మనం పోరాడవలసింది ఏంటంటే against every evil, every sin, every unrighteousness, every wicked thing. ప్రతి విధమైనటువంటి పాపములకు విరుద్ధంగా దుష్టత్వానికి విరుద్ధంగా కీడైన కార్యములకు సైతానికి విరుద్ధంగా మనం పోరాడాలి. By striving hard in prayers. ప్రార్థనలో అధికంగా పోరాడుచు ఉండవలెను. Reading and meditating the Bible also. దేవుని యొక్క వాక్యమును ధ్యానించుచు పోరాడవలెను. I need to overcome. నేను జయించాలి. I must have repented. నాకు మరి మారుమనసు పొందవాలి. I must have been baptized. నేను బాప్తిసం తీసుకొని ఉన్నాను. I am anointed by the Holy Ghost. పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి ఉన్నాను. Still I can have some unsanctified natures in my life. ఇంకనూ నా జీవితంలో కొన్ని పరిశుద్ధపరలేనటువంటి పరిశుద్ధపరచబడని స్వభావాలు ఉంటున్నాయి. Yes, so life has got to be sanctified periodically, almost every moment. కాబట్టి జీవితం అనేది ఆయా సమయంలో మనం తరచు శుద్ధీకరించుకునే అవసరమై ఉన్నది. Because only those who live a clean life, a pure life can go to God's kingdom and see God. ఎందువల్లంటే పవిత్రమైన జీవితం నిర్మలమైన జీవితం చెయ్యవారే దేవుని రాజ్యమునకు వెళ్ళి ఆయనను చూచెదరు. In the Beatitudes, Jesus said in Matthew chapter 5 verse 8. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వాక్యములో కొండ మీద ప్రసంగములో యేసయ్య ఇలా చెప్పి ఉన్నారు, Blessed are the pure in heart, they alone can see God. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూచెదరు. So salvation alone is not enough. కాబట్టి రక్షణ మాత్రమే సరిపోదు. Being a member in a good church alone is not enough. ఒక మంచి సంఘములో సభ్యులుగా ఉండటం మాత్రమే సరిపోదు. But you have to listen to the doctrines of the apostles. అయితే అపోస్తలుల ఉపదేశములను కూడా మనము వినవలెను. For which you must continue in their fellowship. దాని కొరకై వారి సహవాసములో మనం కొనసాగించవలెను. Spend time in prayers with them. ప్రార్థనలో వారితో పాటు కలిసి గడపవలెను. And try your best to live a holy life, a pure life. మరియు పరిశుద్ధమైన జీవితము ఒక పవిత్రమైన జీవితము చేయుటకు ప్రయాసపడవలెను. Only those people can see God. అవును, అట్టివారు మాత్రమే దేవుని చూచెదరు. Very soon Jesus will come. అతి త్వరలో యేసయ్య రాబోచున్నారు. That is said to be a blessed hope in our life in Titus 2:14. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్య ప్రకారముగా అదే ఆ ప్రభు రాకడే మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉన్నది. So we these 2-3 days of our Bible study want to give emphasis to the truth, how important it is for you and me and everybody. కాబట్టి ఈ యొక్క సత్యముల మీదే మేము ప్రాధాన్యతనిచ్చుచున్నాము. ఈ కార్యములు మీకు నాకు ఎంత అవసరమో ఈ 3 దినముల బైబిల్ స్టడీ కూటములో నేర్పించునే ఉన్నాము. And the greatest event of history is about to take place at the time when Jesus will come again to this earth. చరిత్రలో గొప్ప సంభవము ఈ లోకంలో జరగబోయే ఒక గొప్ప కార్యం ఏమనగా ప్రభు యొక్క రాకడ సమయమే. Turning our Bibles to Hebrews chapter 9 verse 28. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వాక్యమునకు మన బైబిల్ గ్రంథాలు మనం తిప్పుకున్నప్పుడు there all the rights about the second coming of Jesus. అక్కడ ఇక పత్రికదారుడు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి వ్రాయిచున్నారు. Christ once came into this world.
క్రీస్తు ఒకసారి ఈ లోకానికి వచ్చి ఉన్నారు to save man from sin. పాపము నుండి మానవుని రక్షించడానికి. He will come again. He will come the second time. మరి యేసయ్య మరి రెండోసారి కూడా రాబోచున్నారు. For those who live a sinless life to take them to heaven. ఎవరైతే పాపము లేకుండా జీవిస్తున్నారో వాళ్ళని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి రాబోచున్నారు. Very clearly in the English Bible it is written that he will come the second time. మరి స్పష్టంగా ఆంగ్ల బైబిల్ లో రాయబడి ఉన్నది ఆయన రెండవసారి ప్రత్యక్షమగును. Yes. And in John 14:1, యోహాను సువార్త 14:1 చూచున్నాము. after resurrection, before his ascension to heaven, ఆయన పునరుద్ధారణైన తర్వాత పరలోకానికి ఆరోహణ అవుటకు ముందుగా Jesus called his disciples to him. యేసు ప్రభు తన శిష్యులను తన యొద్దకు పిలుచుకున్నారు. And he held out great hopes for them because they were very much sorrowful when they heard that Jesus is going to heaven. యేసు ప్రభు పరలోకానికి ఆకాశంలోకి వెళ్ళిపోతున్నారని చెప్పి వినినప్పుడు వాళ్ళు ఎంతో దుఃఖపడినారు. కాబట్టి వాళ్ళని ధైర్యపరచు వాక్కులను యేసయ్య చెప్పి ఉన్నారు. To them he said, let not your heart be troubled. అటువంటి వారితో యేసయ్య చెప్పిన మాట ఏంటంటే మీ హృదయములను కలవరపడనీయకుడి. It is expedient for me to go. ఇది నాకు వెళ్ళిపోవట అత్యవసరమై ఉన్నది. When I go, I will prepare a place for you. అయితే నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక స్థలము సిద్ధపరిచెదను. In my father's kingdom are many mansions. నా తండ్రి ఇంట చాలా చాలా అనేక నివాసములు కలవు. The kingdom of God is not one place. దేవుని రాజ్యం అంటే అంతా కలిపి ఒకటే స్థలము కాదు. There are many regions in that one place called kingdom of heaven. ఒకే రాజ్యమైనటువంటి దేవుని రాజ్యములో అనగా పరలోక రాజ్యములో చాలా చాలా ఇతరితర స్థలములు కనబడుచున్నవి. God willing, I will teach you in the course of my studies. దేవునికి చిత్తమైతే ఇక స్టడీ యొక్క కొనసాగింపులో నేను అన్ని చెప్పేదను. So here Jesus calls it all as God's mansions. ఇక్కడ అనేక నివాస స్థలములని దేవుని వాక్యంలో చూస్తున్నాం. But I will go to prepare a particular place for you. అయితే ఇప్పుడు నేను వెళ్ళి మీ కొరకు ఒక ప్రత్యేకమైన స్థలమును సిద్ధపరచెదను. When the place is prepared, ఆ స్థలము సిద్ధపరిచిన తరువాత I will come again నేను మరలా వచ్చేదను. and I will receive you unto myself. మిమ్మల్ని నా యొద్ద ఉండుటకు చేర్చుకొందును. What is the place that he has gone to prepare? ఆయన వెళ్ళి సిద్ధపరచడానికి వెళ్ళిన ఆ స్థలము పేరేంటి? The psalmist prophesies. ఆ యొక్క కీర్తనకర్త ప్రవచిస్తున్నాడు. In Psalm 102 verse 16. 102వ కీర్తన 16వ వాక్యంలో చూస్తున్నాం. When the Lord shall build up Zion, యెహోవా సియోను కట్టినప్పుడు he shall appear in his glory. ఆయన కట్టిన తర్వాత మహిమలో ప్రత్యక్షమగుదురు. And Zion is a place where God decided to be his dwelling place. సియోను అని చెప్పినప్పుడు దేవుడు నివాస స్థలముగా అనగా ఆయన నివాసము చేయుటకు కోరుకొనదగిన స్థలముగా కనబడుచున్నది. Psalm 132 verse 13 says, 132వ కీర్తన 13వ వాక్యంలో చూస్తున్నాము. God having quoted us saying, దేవుడి యొక్క వాక్యం ఈ విధంగా చెప్పుచున్నారు. For the Lord has chosen Zion, he has decided for his habitation. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. 13వ వాక్యము. This is my rest forever. ఇదే నా కోరిన స్థానము. Here will I dwell. నేను ఇక్కడ విశ్రమించెదను. For I have decided. నేను దాన్ని కోరుకొని ఉన్నాను. So the place Jesus has gone to prepare is called Zion. కాబట్టి దేవుడు సిద్ధపరచడానికి వెళ్ళినటువంటి స్థలం ఏంటంటే దాని పేరు సియోను. Zion is a place where God has chosen as his dwelling, eternal dwelling place. సియోను అని చెప్పినప్పుడు దేవుడు నిత్యానిత్యము నివాసం చేయడానికి కోరుకున్నటువంటి స్థానముగా కనబడుచున్నది. About Zion, the psalmist again says, సియోను గురించి కీర్తనకర్త ఇంకా ఏం చెప్తున్నాడంటే, out of Zion the perfection and beauty he will shine. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. So from there God shines. అక్కడ నుండే దేవుడు ప్రకాశించుచున్నారు. Zion here is said to be the perfection of beauty. సియోను అని చెప్పినప్పుడు సౌందర్యములో పరిపూర్ణత, beauty of holiness, ఒక పరిశుద్ధత యొక్క సౌందర్యము, and beauty of character. మరియు స్వభావం యొక్క సౌందర్యము. About God Bible says he is glorious in holiness. దేవుని గురించి రాయబడి ఉన్నది ఆయన పరిశుద్ధతలో మహనీయుడు. And he is very beautiful in character also. ఆయన స్వభావంలో కూడా ఎంతో సౌందర్యం కలవాడు. Therefore Jesus said in Matthew 5:48. అందువల్లే మత్తయి సువార్త 5:48లో ప్రభు చెప్పుచున్నారు, be perfect as your Father which is in heaven is perfect in all divine
characteristics. మీ పరలోకపు తండ్రి ప్రతి విధమైన దైవిక స్వభావములలో పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు. When a Christian is made perfect in all God's characteristics, ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే దేవుని యొక్క దివ్య స్వభావములలో అతని పరిపూర్ణుడిగా మారుచున్నాడో he will be made perfect like God. దేవుని వలె పరిపూర్ణత చెందగలుగుతాడు. And God's promise is, మరియు దేవుని యొక్క వాగ్దానం ఏమనగా, after our death నేను చనిపోయిన తర్వాత we will be raised up from the grave, మన సమాధి నుండి తిరిగి లేచెదము. and we will not simply go to heaven, a common place. ఏదో పరలోకానికి అని చెప్పినట్టు సామాన్యమైన స్థలములకు వెళ్ళిపోము గాని We must go to the place that Christ has gone to prepare for us. క్రీస్తు మన కొరకు ఏ స్థలాన్ని సిద్ధపరిచారో ఆ స్థలానికి మనం వెళ్ళవలెను. God gave us this revelation. దేవుడు ఇట్టి ప్రకటనను మనకు అనుగ్రహించి ఉన్నారు. Therefore we gave up our life అందువల్లే మా జీవితాలను మేము to live అప్పగించేసుకున్నాము. a total consecrated life. పూర్తి ప్రతిష్ఠ గల ఈ సేవ చేయుటకు అప్పగించుకొని ఉన్నాము. That some of other we may put on God's image and likeness in His righteousness and true holiness. ఎలాగైనా సరే దేవుని యొక్క అదే పోలిక అదే స్వరూపం మేము పొందాలని, అనగా దేవుని యొక్క నీతి పరిశుద్ధత పొందాలని మేము వచ్చి ఉన్నాము. Holiness means living a sinless life. పరిశుద్ధత అంటే పాపరహితమైన జీవితము. Numbers 15:40 says holiness means observing to keep all God given commandments. సంఖ్యాకాండ పుస్తకంలో మనం చదువుచున్నాము ఆ యొక్క పరిశుద్ధత అని చెప్పినప్పుడు దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను పాటించుట అయ్యున్నది. Ephesians 1:4 says, ఎఫెసీ 1:4 చూస్తున్నాము, God has chosen us even before the foundation of the world that we all may be made holy and without blemish in love. దేవుడు మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే ఎందుకు ఏర్పరచుకున్నారనగా మనము ప్రేమలో పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను కనబడవల్లనే Love ఏర్పరచుకున్నాము. is God's eternal character. ప్రేమ అని చెప్పినప్పుడు దేవుని నిత్యమైన స్వభావం అయి ఉన్నది. So we need to be made perfect in that love, divine characteristics. కాబట్టి ఆ ప్రేమలో అనగా ఆ దైవిక స్వభావములలో మనము సంపూర్ణత చెందవలెను. And Jesus is going to come to take away the holy people to His kingdom. మరియు యేసు ప్రభు ఎందుకొరకు వచ్చుచున్నారంటే ఈ పరిశుద్ధులను తన రాజ్యములకు చేర్చుకునే నిమిత్తమే. And about His coming there are many truths hidden to many Christians. ఆయన రాకడ గురించి చూసినప్పుడు క్రైస్తవులకు మరుగై ఉన్న అనేకమైన సత్యములు కనబడుతున్నాయి. And the present world that we live is in a very big conflict. మనము జీవిస్తున్న ప్రస్తుత లోకము కూడా భయంకరమైన దిగ్భ్రాంతితో నిండి ఉన్నది. Since the recent 20 years, గత సమీపంలో ఉన్నటువంటి గత 20 శతాబ్దములుగా చూచినప్పుడు knowledge and technology has advanced in such a level in all areas. సాంకేతిక పరిజ్ఞానం అనేది అన్ని రంగాలలో కూడా ముందంజ వేసి ఉన్నది. Knowledge of man also has considerably been increased, as Daniel said in chapter 12 verse 4. దానియేలు చెప్పుచున్న విధముగా 12:4 ప్రకారముగా అంచె దినములలో మనుషుల యొక్క తెలివి తేటలు కూడా అధికమగుచున్నది. And there are many signs which Jesus predicted to take place before He is coming. అంత మాత్రమే కాకుండా రాకడ ముందు జరగబోయే అనేక సూచనల గురించి యేసయ్య ముందుగానే మనకు చెప్పి ఉన్నారు. In Matthew chapter 24, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూస్తున్నాం. from verse 1 to 4, మొదటి వాక్యం నుండి 4వ వాక్యం వరకు we read, when the disciples came to Jesus యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన వద్దకు వచ్చినప్పుడు and asked Him, ఆయన అడిగి ఉన్నారు, Lord, when will you come back? దేవా నీవు ప్రభువా నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చేదవు? And what will be the signs, the pre-signs before your coming? నీ రాకడకు ముందు జరగబోయే సూచనలు ఏమిటి? And when will the world come to an end? మరియు ఈ యుగ సమాప్తి ఎప్పుడు జరుగును? They asked 3 questions to Jesus. వారు యేసు ప్రభుని ఈ రీతిగా 3 ప్రశ్నలు వేసి ఉన్నారు. When will you come? నువ్వు ఎప్పుడు వచ్చేదవు? And what are the signs of your coming? నీ రాకడకు సూచనలు ఏమి? And when will the world come to an end? మరియు ఎప్పుడు యుగ సమాప్తి జరుగును? Matthew 24 verse 3. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వాక్యంలో చదువుచున్నాము. The Jews have a nature of always asking for signs. యూదులు ఎప్పుడు కూడా వారికి అలవాటు ఏంటంటే సూచనలు అడుగుచూ ఉండేవారు. Where the Greek will always ask for wisdom. గ్రీకులు అయితే ఎప్పుడు జ్ఞానమును వెతుకుచూ ఉంటారు. So because the Jews expected signs, యూదులు ఆ విధంగా సూచనలు కోరుచున్నందువలన they asked Jesus to tell them about the signs. వారందరూ కూడా సూచనల గురించి చాలా ఆసక్తిని చూపించేవారు. To them Jesus said, అట్టి వారికి యేసయ్య చెప్పి ఉన్నారు, verse 4, 4వ వాక్యములో, take heed that you be not deceived. ఎవ్వరును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి.
Verse 5. ఐదో వాక్యములో Many shall come in my name, saying, I am Christ, and shall deceive many. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చెదరు. In verse 6. ఆరో వాక్యము, You'll hear words and rumors of wars. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. See that you be not troubled. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. For all these things must happen. ఇవన్నీ కూడా తప్పకుండా జరగవలసి ఉన్నది. But the end is not yet. కానీ అంతము వెంటనే రాదు. 10 years ago when I studied the world history, 10 సంవత్సరాల క్రితము ప్రపంచ చరిత్ర మనం చూసినప్పుడు the world has witnessed about 15,000 wars. ప్రపంచం అనేది దాదాపుగా 15,000 యుద్ధాలను చవి చూసి ఉన్నది. But as Jesus said, the end of the world has never come. అయితే యేసు ప్రభు చెప్పినట్లుగా ఇన్ని యుద్ధాలు జరిగినా కూడా అంతం అనేది రాలేదు. Even now, since a long time, there are many nations engaged in war. ఇప్పుడు కూడా ప్రస్తుతం చూసినప్పుడు అనేకమైన దేశాలు కొనసాగించి పలుదినములుగా యుద్ధంలో నిమగ్నమై ఉన్నారు. These are the signs, pre-signs about of the coming of Jesus. ఇవన్నీ కూడా యేసయ్య యొక్క రాకడ యొక్క ముందు సూచనలుగా కనబడుచున్నవి. In 7th verse, Jesus said, 7వ వాక్యములో ప్రభు చెప్పుచున్నారు, nations shall rise against nations, జనము మీదకి జనము లేచును, kingdom against kingdom, రాజ్యం మీదకి రాజ్యము లేచును, there shall be famines, అక్కడక్కడ కరువులుండును, there shall be pestilences, తెగుళ్ళు కలుగును, and there will be earthquakes in diverse places. మరియు పలు స్థలములలో భూకంపములు కూడా కలుగును. So these are the main 7 signs Jesus foretold. యేసు ప్రభు ముందుగానే తెలియజేసేటువంటి ప్రధానమైన 7 సూచనలు ఇవై ఉన్నవి. These things will happen in the world. ఇవన్నీ కూడా లోకములో జరుగును. Apart from that, అవి మాత్రమే కాకుండా there will be many signs taking place in the church, within the church. సంఘము లోపల కూడా కొన్ని సూచనలు జరుగును. Yes. Now today I will stop with the national signs. ఈ రోజు నేను ఇక దేశంలో జరుగుతున్న సూచనల గురించి చెప్పబోతున్నాను. In the church, false prophets will come. సంఘములో చూచినప్పుడు అబద్ధ ప్రవక్తలు లేచెదరు. Nowadays many false pastors come and misguide the people. ఈ దినముల్లో అనేక మంది అబద్ధపు పాస్టర్లు వచ్చి జనులను తప్పుదోవ నడిపించుచున్నారు. Because of social media, all the pastors, all the Christians have been given access. సామాజిక మాధ్యమాల్లో చూసినప్పుడు అందరూ కూడా పాస్టర్లందరికీ కూడా వారికి అనుమతిని ఇవ్వబడుచున్నది. To propagate anything they like, anything they believe to be. వారు ఏది విశ్వసించుచున్నారో, ఏది ఇష్టపడుచున్నారో వాటన్నిటిని కూడా వారు బోధించుచున్నారు. And pastors are fighting against pastors. పాస్టర్లకు విరోధంగా పాస్టర్లు పోట్లాడుకొనుచున్నారు. One pastor today uploads one message and the other pastor uploads other message, and these two are contrary one to another. ఈ రోజు ఒక పాస్టర్ గారు ఒక మెసేజ్ ని అప్లోడ్ చేసినట్లయితే మరొక పాస్టర్ గారు మరొక మెసేజ్ ని అప్లోడ్ చేస్తున్నారు. ఈ రెండు కూడా ఒకదానికొకటి వ్యతిరేకంగా కనబడుచున్నవి. People who hear their message, they are all in a fix. ఇవన్నీ కూడా వినుచున్నటువంటి జనులందరూ కూడా కలవరముతో నిండుచున్నారు. Not knowing or not to get to know what is right and what is wrong. ఏది సరైన కార్యమో ఏది అబద్ధపు కార్యమో అని తెలియని పరిస్థితిలో ఉంటున్నారు. About them Jesus said, they are all foxes coming in sheep's clothing. వారి గురించి యేసు ప్రభు చెప్పి ఉన్నారు, వారు తోడేళ్ల వేషము ధరించుకున్నటువంటి గొర్రెల వలె కనబడుచున్నారు. There was a church at Ephesus in the 1st century. మొదటి శతాబ్దములో ఎఫెసీలో ఒక సంఘము కనబడి ఉన్నది. In Revelation 2nd chapter we read about it. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఆ సంఘాన్ని గురించి చెప్పబడి ఉన్నది. They had many good qualities but some shortcomings too. వారికి చాలా మంచి స్వభావాలు ఉన్నా కూడా కొన్ని కొరతలు కూడా కనబడుచున్నవి. One of their good quality was, వాళ్ళు ఉన్నటువంటి ఒక మంచి స్వభావం ఏంటంటే, they never used to believe and never used to accept all the pastors as pastors. వారు పాస్టర్లను చెప్పుకునే వాళ్ళందరినీ కూడా పాస్టర్లుగా అంగీకరించని వారు. They used to try and see. వాళ్ళు పరీక్షించి తెలుసుకునేవారు whether they are truly apostles or no. వారు నిజమైన అపోస్తలులా కాదా అని పరీక్షించి తెలుసుకునేవారు. Even today, in the light of the scriptures and by prayerfully, ఈ దినముల్లో కూడా వాక్యపు వెలుగులో కూడా ప్రార్థన పూర్వకంగా చెప్పుచున్నది ఏమనగా, every Christian must be confirmed to understand who is the right teacher. ప్రతి క్రైస్తవులు కూడా నిశ్చయించుకోవాలి ఎవరు నిజమైన బోధకులు అని. So false Christ will come. కాబట్టి అబద్ధమైన క్రీస్తులు లేచెదరు. Many will be offended. Verse 10. 10వ వాక్యంలో అనేకులు కూడా ఆ విషయమై కలవరపడుదురు. And verse 12 says, 12వ వాక్యంలో చూస్తున్నాము, iniquity among the saved people in the church will abound. సంఘంలోని రక్షింపబడిన వారి మధ్యలో కూడా అక్రమం అనేది విస్తరించును. Therefore the love of God will wax cold. అందువలనే వారిలో ఉన్న దేవుని ప్రేమ చల్లారిపోవును. In UK and USA there are many churches been sold out.
యూకేలోను అమెరికా దేశంలో చూసినప్పుడు అనేకమైనటువంటి చర్చిలు అమ్మివేసి ఉన్నారు. Churches have been converted into malls. సంఘములు చర్చిలు అనేవి మాల్స్, కొట్లు, దుకాణముల వలె మార్చబడి ఉన్నవి. Because Sunday churches are all found to be empty. అందువలనే ఆదివారము సంఘములన్నీ ఖాళీగా మార్చబడి ఉన్నవి. People of the world have come to such a level that they don't need God anymore in their life. They are simply ruling out God from every affair of their life. జనులను చూసినప్పుడు ఈ దినములలో ఎంత మాత్రము కూడా క్రీస్తుని అంగీకరించడం లేదు, తమ జీవితంలో బయటకు త్రోసివేయుచున్నారు. And the last thing what Jesus said, చివరి వారము యేసయ్య ఏం చెప్పి ఉన్నారనగా, the gospel of the kingdom must be preached all over the world. దేవుని యొక్క రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడును. And then shall the end come. అటు తర్వాత అంతము వచ్చును. Therefore, as and when God gives us opportunity, we go around preaching the gospel to every place. అందువల్ల దేవుడు తరుణం ఇచ్చిన కొలది ప్రతి చోటుకు వెళ్లి సువార్తను బోధించుచున్నాము. Because it is God given commandment, a great commission, go into all the world and preach and teach. ఎందువల్లంటే దేవుడు మాకు అప్పగించినది మహా గొప్ప పని, సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. And when the gospel is preached to all men in the world, సర్వలోకములకు ఎప్పుడైతే సువార్త ప్రకటించబడుచున్నదో, now through the social media, every person by some means is given a chance to get to know about Jesus, true Christianity, and about the second coming of Jesus. సామాజిక మాధ్యమ మూలముగా ప్రతి ఒక్కరికి కూడా క్రైస్తవులు అంటే ఎవరు, క్రీస్తు అంటే ఎవరు అని చెప్పి, సువార్త అంటే ఏంటి, రాకడంటే ఏంటి అని చెప్పి ఏదో కొద్ది అవగాహన వీటి మూలంగా మనకు కలుగుతూనే ఉన్నది. Though most of us believe that Jesus will come again, యేసు ప్రభు తప్పకుండా తిరిగి వస్తారని చెప్పి అనేక మంది నమ్మినప్పటికీ, when will he come, why will he come, how will he come, where will he come, they have no idea. ఆయన ఎప్పుడు వచ్చును, ఎందుకు వచ్చును, ఎవరి కొరకు వచ్చును, ఎలాగున వచ్చును అనే కార్యములు అనేక మందికి తెలియదు. We want to make it very elaborate to every dear one seated here. ఇక్కడ కూర్చుని ప్రతి ప్రియమైన వారికి ఈ కార్యములు విశదముగా చెప్పాలని మేము ప్రయత్నించుచున్నాము. The second coming of Jesus itself is a mystery. ప్రభు యొక్క రెండవ రాకడే ఒక గొప్ప మర్మముగా కనబడుచున్నది. The truth has not been revealed to every person. ఆ సత్యం అనేది ప్రతి మానవునికి బయలుపరచబడలేదు. Because we need to have a great thirst. ఎందువల్లంటే దాని గురించిన గొప్ప దాహం మనకు ఉండవలెను. To know the truth. సత్యమును తెలుసుకోవాలనే Then దాహము. somehow God will help you to understand the truth. దేవుడు ఎలాగైనా సరే సత్యమును తెలుసుకోవడానికి, ఆ అర్థం చేసుకోవడానికి కృపనిచ్చును గాక. It is very sure and certain Jesus will come again. యేసు ప్రభు నిశ్చయంగా మరి నిశ్చయముగా అనే రెండవసారి ప్రత్యక్షమగుదురు. In the first century, the apostles thought that during their days Jesus will give them a kingdom. మొదటి శతాబ్దంలోనే ఆ రోజులో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఆ దినములలోనే తమకు దేవుడు ఒక రాజ్యాన్ని ఇస్తారని చెప్పి ఎదురు చూచి ఉన్నారు. Because Jesus said, repent, for the kingdom of heaven is coming. ఎందువల్లంటే యేసు ప్రభు బోధించినప్పుడు మారు మనసు పొందుడి, దేవుని రాజ్యం సమీపించిందని చెప్పి బోధించారు. The Jews believed Jesus to be their king initially. యూదులైన వారు యేసు ప్రభుని ప్రారంభంలో రాజుగా నమ్మారు. But later they crucified him. ఆ తర్వాత ఆయన సిలువ వేసి ఉన్నారు. Because as expected by them, ఎందువల్లంటే వారు ఎదురు చూసిన విధముగా he never delivered them from the bondage of the Roman. ఆ యొక్క రోమా సామ్రాజ్యం యొక్క బంధకాల నుంచి ఆయన ఎన్నడూ వారికి విడుదల దయచేయలేదు. He could not deliver them from paying tribute to the Roman government. రోమా ప్రభుత్వమునకు పన్ను సుంకము చెల్లించకుండా వారిని ఆపివేయలేకపోయాడు. He was not born in the palace as a king. ఆయన రాజుగా ఒక అంతఃపురములో జన్మించలేదు. Thirdly, మూడవదిగా he was caught by people. ఆయన జనుల ద్వారా పట్టబడ్డారు. And they said, if you are really Christ our king, come down from the cross. నీవు నిజంగా మా రాజు అయిన క్రీస్తువైతే సిలువలో ఉండే దిగిరా అని చెప్పుచున్నారు. Jesus never came. యేసు ప్రభు అలాగన రాలేదు. Therefore they charged him that you are a blasphemer. అందువలనే ఆయన మీద నేరం మోపింది ఏంటంటే ఇతడు దేవదూషణ చేయుచున్నాడు అని చెప్పి ఉన్నారు. When a man calls himself as God, that is called blasphemy. ఒక వ్యక్తి తన్ను తాను దేవునిగా ఎప్పుడైతే చెప్పుకుంటాడో అతడు దేవదూషణ చేయుచున్నాడని వారు అనుకునేవారు. According to the Jewish religion, ఇక యూదా మత సంబంధ ప్రకారముగా any human being calling himself as God is worthy of death. ఏ మానవుడైతే తాను దేవుడని చెప్పుకుంటున్నాడో వాడు మరణమునకు యోగ్యుడు. Therefore unanimously they all got together to put Jesus to death. అందువల్లే వారందరూ ఏకముగా యేసుకు విరోధంగా లేచి ఆయన్ని మరణించుటకు అప్పగించి ఉన్నారు. Jesus once said, you demolish the temple, in 3 days time I'll raise it up. యేసు ప్రభు బ్రతికున్నప్పుడే చెప్పి ఉన్నారు, దేవాలయమును పడగొట్టుడి, నేను దీన్ని 3 దినములలో తిరిగి లేపేదనని చెప్పి ఉన్నారు. But he never did. అయితే ఆయన అలా చేయలేదు కదా. All these things forced them to stand against Christ.
ఈ కార్యములన్నీ కూడా కలిసి క్రీస్తుకు విరోధంగా నిలబట్టకు హేతువుగా మారినవి. Is going in Matthew 25th chapter. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసినప్పుడు verses 14 to 19. 14 నుండి 19వ వాక్యం వరకు చూసినప్పుడు The going away of Jesus from this earthly ministry. ఈ యొక్క లోకములో నుండి యేసు ప్రభు పరిచర్య చేసి వెళ్ళిపోయే కార్యము గురించి It compared to a man traveling in a far country. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమైపోతున్న వ్యక్తితో పోల్చి చెప్పబడి ఉన్నది. And he promised his disciple, his servant, he will come again quickly. తన దాసులకు ఏం వాగ్దానం చేశాడంటే, నేను వెళుచున్నాను కానీ తప్పకుండా త్వరగా తిరిగి వచ్చేదను. And when he comes again, ఆయన తిరిగి వచ్చినప్పుడు he will reward their servants according to their trade or according to their profits, whatever they gained out of the trade. తాను తన దాసులకు తిరిగి ప్రతిఫలం ఇస్తానని చెప్పారు. వారి యొక్క వ్యాపారం తగిన విధంగా, వారు చేసే వాణిజ్యం తగిన విధంగా ప్రతిఫలాన్ని ఇస్తానని చెప్పి ఉన్నారు. In Acts 1:8, the disciples asked Jesus, Lord, will you give us the kingdom now? అపొస్తలుల కార్యముల 1వ అధ్యాయం 8వ వాక్యములో శిష్యులు అడిగి ఉన్నారు, ప్రభువా ఇప్పుడు మాకు ప్రస్తుతము దేవుని రాజ్యం ఇచ్చేదవా అని అడిగి ఉన్నారు. To them Jesus said, it is not for you to know about the times and the seasons the Father kept in his control. అటువంటి వారికి యేసు ప్రభు ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం ఏమనగా, కాలములను సమయములను తెలుసుకొనుట అది మీ పని కాదు, అది తండ్రి స్వాధీనమందున్నది. When he spoke to them, ఆ విధంగా అది మాట్లాడినప్పుడు he said, the time and the hour when I will come back, nobody in the world knows. నేను ఏ సమయమందు వస్తానో, ఏ గడియందు వస్తానో ఈ లోకంలో ఎవరికీ తెలియదు. Even I, the Son, doesn't know. I do not know. నేను కూడా మనిషి కుమారుడైన నేను కూడా నాకు తెలియదు. Only my Father knows, he said. నా తండ్రికి మాత్రమే అది తెలియనని చెప్పి ఉన్నారు. In Luke 17 chapter, he said, I may come in the midnight, in the evening, in the midnight, at the cock crowing, or early morning. లూకాసు వార్త 17వ అధ్యాయంలో చెప్పి ఉన్నారు, నేను తెల్లవారుజామున వచ్చుదునో, కోడి కూయినప్పుడు వచ్చుదునో, సాయంత్రం అందు వచ్చుదునో, నేను అర్ధరాత్రి వేళ వచ్చుదునో తెలియదు. But the hour and the day when I come, nobody knows and nobody can know. కానీ నేను వచ్చుచున్న సమయమైనను గడియైనను ఎవరికీ తెలియదు. Yes, from that we understand the coming of the Lord will be a secret coming. ఆ విషయం నుండి మనకి ఏం అర్థమవుతుందంటే, ప్రభు రాకడ ఒక రహస్య రాకడ. When you study Bible very carefully, ఈ కార్యమును జాగ్రత్తగా చదివినప్పుడు, in the second coming of Jesus, యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో there will be 3 phases, 3 timings. 3 యొక్క సమయములు లేక 3 విభాగములు కనబడుచున్నవి. First of all, he will come secretly. మొదటిగా ఆయన రహస్యముగా వచ్చెదరు. We call it a secret coming of Jesus. దానికి పేరేంటంటే యేసు ప్రభు యొక్క రహస్య రాకడ. In 1 Thessalonians chapter 4, మొదటి దశలోనిక 4వ అధ్యాయము verse 16 and 17, 16-17 వాక్యాలు చూసినప్పుడు, there Paul writes to Thessalonians as to how he will come. పౌలు దశలోనికకు ఆయన ఏ రీతిగా రాబోతున్నారో రాసి ఉన్నాడు. He said, ఆయన ఏం చెప్తున్నాడంటే, Jesus will come with a shout, యేసు ప్రభు ఎలా వచ్చుచున్నారంటే ఆర్భాటముతో వచ్చెదరు, with the voice of the archangel, ప్రధాన దూత శబ్దముతో వచ్చెదరు, and he'll come with the sound of the trumpet. ఆయన బూర ధ్వనితో వచ్చెదరు. 3 sounds, unique sounds will be heard. చూడండి, 3 ప్రత్యేకమైన శబ్దాలతో స్వరాలతో ఆయన వచ్చెదరు. The shout of Jesus, యేసు ప్రభు యొక్క ఆర్భాట శబ్దం, and the voice of the archangel, ప్రధాన దూత యొక్క శబ్దం, and the sound of the trumpet. మరి బూర శబ్దము. Then what will happen? అప్పుడు ఏమి జరుగుద్దంటే, The dead in Christ will rise first. క్రీస్తు నందు చనిపోయిన వారు లేక మృతులైన వారు మొదట లేస్తారు. By the time of the coming of Jesus, ప్రభు యొక్క రాకడ సమయములో, from the first century till now or till then, మొదటి శతాబ్దం మొదలుకొని ఇంతవరకు ఆదినమ వరకు many have lived a true Christian life. అనేక మంది ఒక మంచి క్రైస్తవ జీవితం చేసిన వారు They ఉంటారు. lived a holy and righteous life. వారు పరిశుద్ధమైన నీతిగల జీవితం చేసిన వారుందరు. They must have been dead by the time he comes. ఆయన వచ్చే సమయానికి వారు మరణించిన వారిగా ఉండి ఉండవచ్చును. If they had died without sin, వారు ఒకవేళ పాపము లేకుండా మరణించినట్లయితే, having lived a holy life on the earth, భూలోకం మీద పరిశుద్ధమైన జీవితం చేసినట్లయితే, having fulfilled all God's righteousness, దేవుని యొక్క సమస్తమైన నీతిని నెరవేర్చిన వారిగా ఉంటే, such people will be raised up from the grave. అటువంటి వారు సమాధుల నుండి పైకి లేపబడెదరు. Again in the same words, 1 Thessalonians 4:16, Paul says, మరియు అదే వాక్యములో అనగా మొదటి దశలోనిక 4:16లో పరిశుద్ధులైన పౌలు గారు ఏం చెప్పుచున్నారు, and they that are alive సజీవులుగా నిలిచినటువంటి మనము at the time when Jesus comes, యేసు ప్రభు వచ్చినప్పుడు
they will be able to hear the shout of Jesus, యేసు ప్రభు యొక్క శబ్దాన్ని వినినటువంటి వారందరూ, understand the voice of the archangel, ప్రధాన శబ్దాన్ని గుర్తుపట్టిన వారు, and they will be hear the sound of the trumpet. ఆ యొక్క బూర శబ్దమును కూడా వినినటువంటి వారు, they all will be translated, they will be transformed in the body. వారందరూ కూడా శరీరములో వారు మార్పు నొందుదురు లేక రూపాంతరము నొందుదురు. And that these two groups will go together to meet Jesus in the sky. ఇప్పుడు ఈ రెండు గుంపుల వారు కలిసి పైకి వెళ్లి మధ్యాకాశములో యేసు ప్రభువుని ఎదుర్కొందురు. That is called the secret coming of Jesus. అదే యేసు ప్రభు యొక్క రహస్య రాకడ. In the secret coming, he is going to come to take away the sinless people which lived like a glorious church without spot or wrinkle on the earth. ఆ యొక్క రహస్య రాకడలో ఎవరైతే పాప రహితులుగా జీవిస్తారో, ఎవరైతే మహిమగల సంఘముగా మచ్చ డాగు కళంకము లేకుండా జీవిస్తారో అట్టి వారు కొనిపోబడుదురు. Ephesians 5:26 reads, ఎఫెసీ 5:26లో చదువుచున్నాము, Jesus gave his life on the cross యేసు ప్రభు శిలువలో తన ప్రాణమును దారపోసి ఉన్నారు, that he may prepare a glorious church. ఒక మహిమగల సంఘమును తాను సిద్ధపరచుకునే నిమిత్తము. Not a church for namesake, ఏదో నామకార్థమైన సంఘము కాదు, not a church with a beautiful name, ఏదో చక్కని పేర్లతో గల సంఘాలు కొరకు but కాదు, a church that will be made glorious మహిమగల సంఘము కొరకు or perfect లేదా పరిపూర్ణత చెందిన సంఘము కొరకు, in righteousness and holiness, నీతిలోను పరిశుద్ధతలోను without any sin ఎటువంటి పాపము లేకుండా and without any spot, మరియు ఎటువంటి మచ్చలు లేకుండా, without any wrinkle. ఎటువంటి ముడతలు లేకుండా Those saints will be taken up in the secret coming of Jesus. They will go and meet Jesus in the cloud. అటువంటి పరిశుద్ధులే యేసు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడుదురు, వారు యేసు ప్రభుని మధ్యాకాశములో సంధించెదరు. About that experience, Paul writes to the Corinthians. అటువంటి అనుభవాన్ని గురించి పౌలు గారు కొరింథీయులకు రాయించినప్పుడు In 1 Corinthians chapter 15 verse 51 and 52. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51, 52 వాక్యాలు చూసినప్పుడు, I give you a mystery. నేను ఒక మర్మము తెలుపుచున్నాను, We shall not all sleep, మనమందరము నిద్రించము కానీ but we all will come back to life. మనమందరము జీవముతో లేచెదము. When the trumpet is sounded, బూర ధ్వనించినప్పుడు all those who sleep in the grave will come back to life. సమాధులలో నిద్రిస్తున్న ప్రతి ఒక్కరు జీవముతో పైకి లేచెదరు. In Revelation chapter 16 verse 15, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వాక్యములో, in the secret coming, Jesus said, I'll come like a thief. యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో ఆయన ఏం చెప్తున్నారంటే, నేను దొంగ వలె వచ్చుచున్నానని చెప్పుచున్నారు. In Mark 13 chapter 32, మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వాక్యములో, Jesus said, the time of my coming nobody knows. యేసు ప్రభు యొక్క చెప్పుచున్నారు, ఆయన రాకడ సమయము ఎవరికీ తెలియదు. Therefore in Matthew 24:44 he said, అందువల్ల మత్తయి సువార్త 24:44లో చూస్తున్నాము, because you do not know the time of my coming, be ye ready and be watchful. కాబట్టి నేను వచ్చుచున్నటువంటి కాలము సమయము ఎరుగని వారు కనుక మీరు మెలకువగా ఉండండి, సిద్ధపాటుగా కలిగి ఉండండి. This is called the secret coming. ఇదే రహస్య రాకడ అని అర్థమై ఉన్నది. In the picture that we have given to you all, మీకు ఇవ్వబడినటువంటి పటములో చూస్తున్నాము. you can look to that picture where Jesus comes secretly. ఆ యొక్క పటములో మీరు చూడండి, యేసుప్రభు రహస్యంగా వచ్చేది కనబడుచున్నది. In the third column from right, కుడివైపు నుండి 3వ భాగము చూడండి. the first picture, మొదటి భాగము, here they be written secret coming of Jesus. యేసుప్రభు యొక్క రహస్య రాకడ అని వ్రాయబడి ఉన్నది. He is going to come ఆయన ఎలాగొచ్చునగా to take away the glorious church which lives with a spot or wrinkle. ఎటువంటి మచ్చ ముడతలు లేనటువంటి మహిమగల సంఘాన్ని చేర్చుకొనుటకు ఆయన వచ్చెదరు. If you are prepared, మీరు సిద్ధంగా ఉన్నట్లయితే you can go. మీరు వెళ్ళగలరు, Otherwise you will be left behind. లేనట్లయితే మీరు చేయి విడిచి పెట్టబడతారు. It is just like the people or the children appearing for exam. పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి పిల్లలకు సాదృశ్యముగా ఉన్నది. Those who study well ఎవరైతే బాగా చదువుకుంటారో and write the exam well, పరీక్షలు ఎవరైతే బాగా రాస్తారో they will pass out and be promoted to the next class. వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు, మరొక తరగతికి పైకి వెళతారు. Others will remain in the same class. ఇతరులు ఆ తరగతిలోనే ఉండిపోతారు. They failed వారు విఫలమవుతున్నారు. and they'll be given a supplementary chance. వారికి మరొక సారి పరీక్ష రాసే సప్లిమెంటరీ తరుణం ఇవ్వబడుచున్నది. Either within 6 months they can appear the exam again, వారు ఒకవేళ మరలా ఒక పరీక్షలో రాయవచ్చును, or after a year they can write a supplementary test. లేదా వారు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవ్వచ్చును. They will lose their weight
వారు వారి విలువను పోగొట్టుకుంటారు. ఎప్పుడంటే or the importance, వారి ప్రాముఖ్యతను పోగొట్టుకుంటారు. because they failed to get through in the first trial itself. మొదటి పరీక్షలో వాళ్ళు విఫలమైనందున వాళ్ళు విలువను పోగొట్టుకుంటున్నారు. Even so, అదే విధముగా when Jesus comes secretly యేసు ప్రభు రహస్యంగా వచ్చినప్పుడు to take away the holy saints from the church, పరిశుద్ధమైనటువంటి సంఘమును భూలోకంలో తీసుకుని వెళ్ళటకు వచ్చినప్పుడు there will be a big group of people. గొప్ప గుంపు జనులు ఉంటారు. They all will be left behind because they failed to fulfill the criteria which Jesus wants them to have. వారందరూ కూడా చేయి విడిచిపెట్టబడతారు. ఎందువలంటే యేసు ప్రభు ఎదురు చూసినటువంటి ఆ యోగ్యతను వారు పొందుకోలేకపోయినారు. Or they failed to make themselves eligible. లేదా వారు తాము అర్హులుగా చేసుకునలేకపోయినారు. We have put up 2 boards. మరి 2 బోట్లు పెడుచున్నావు. How can a child of God get ready for the rapture? ఒక దేవుని బిడ్డ ఎలాగునా ప్రభువు అక్కడ సిద్ధపడగలరో మేము 2 బోర్డులు పెట్టి ఉన్నాము. We have written only the main points. ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రం అక్కడ రాసేమో చూడండి. You can refer your Bible and note down that. మీరు బైబిల్ గ్రంథం చూసి ఆ వాక్యంలో రాసుకొనవచ్చును. All cannot go when Jesus comes. యేసు ప్రభు వచ్చినప్పుడు అందరూ వెళ్ళలేరు. Only those who have been made holy, being made perfect in all God's righteousness can go. ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తారో దేవుని యొక్క ప్రతి నీతి విషయంలో కూడా వారు యోగ్యులుగా జీవిస్తారో అటువంటి వారు మాత్రమే వెళ్ళుదురు. Others will be left behind. మిగిలిన వారందరూ చేయి విడిచిపెట్టబడతారు. And they will be going through a time of tribulation on this earth. అయితే వారందరూ కూడా ఈ భూలోకం మీద భయంకరమైన శ్రమల కాలమును ఎదుర్కొందురు. The tribulation will be for 3.5 years, 1260 days or 42 months. ఆ యొక్క శ్రమల కాలం అనేది 3.5 సంవత్సరములు జరుగును, అనగా 1260 దినములు, అనగా 42 మాసములు. After the coming of Jesus, ప్రభు రాకడ తర్వాత the whole world we are living in will come under one world order. ఈ సర్వ ప్రపంచము కూడా ఒకే ప్రపంచ వ్యవస్థ లేక క్రమం కిందకి వచ్చును. That is called the new world order. దానినే ఒకే ప్రపంచ వ్యవస్థ అని చెప్పుచున్నారు. Tomorrow, if possible, I'll give you some elaborate study about it. దీని గురించి నేను దేవుని చిత్తమైతే రేపటి దినమందు ఇంకా విశదంగా మీకు నేర్పించదను. What is the new world order? న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే ఒకే ప్రపంచ క్రొత్త ప్రపంచ వ్యవస్థ అనగానేమి? Now, according to UNO, United Nations Organizations, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రకటన మూలముగా we have about 195 countries in the world. ఈ ప్రపంచంలో చూసినప్పుడు దాదాపు 195 దేశాలు కనబడుచున్నాయి. It may be little more or less. కొంచెం దానికంటే ఎక్కువ తక్కువ ఉండవచ్చును. Yes. So though there are 195 nations, 195 దేశములు ఈ ప్రపంచమంతా కనబడుచున్నను, ruled by different rulers, వేరు వేరు పాలకుల ద్వారా ఏలుబడి చేయబడుచున్నను, administered by different doctrines, వేరు వేరు నియమముల మూలంగా ప్రభుత్వము చేయబడుచున్నను. they call it as constitution. వారు కూడా దాని రాజ్యాంగం అని చెప్పుచున్నారు. They are not at all one. India is different, Pakistan different, Bangladesh different, Sri Lanka is different. దేశములన్నీ కూడా వ్యత్యాసకరంగానే కనబడుచున్నవి. భారతదేశం వేరుగా ఉంటున్నది, బంగ్లాదేశ్ వేరుగా ఉంటున్నది, చైనా దేశం, ఈ విధంగా వేవేరు దేశములు వేవేరు రకములుగా పనిచేయుచున్నవి. Once Jesus comes and takes away the holy perfected saints from the earth, యేసయ్య వచ్చి పరిశుద్ధత పొందినటువంటి సంపూర్ణ చెందినటువంటి తనకు సంఘమును తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత one world ruler will rise. ఒకే ప్రపంచ నాయకుడు లేక పాలకుడు లేచును. And he will abolish all the elected nations. అతడు ఏం చేస్తాడంటే ఎన్నుకొనబడినటువంటి ప్రభుత్వాలన్నిటిని కూడా అతడు తొలగించి వేస్తాడు. All the nations of the world will come under one government. అప్పుడు ప్రపంచంలోని దేశములన్నీ కూడా ఒకే పాలన కింద ఒకే ప్రభుత్వం కిందకి వచ్చును. This new world order was planned by the very first president of America called George Washington in the 18th century. క్రొత్త ప్రపంచ వ్యవస్థ అనేది మొట్టమొదటిసారిగా ఆ యొక్క అమెరికా అధ్యక్షుడైనటువంటి జార్జ్ వాషింగ్టన్ మూలముగా ప్రతిపాదించబడినది. Since then till now the whole world has been making a lot of efforts to bring the whole world under one rule or one order. ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా ప్రపంచం అంతా కూడా ఎలాగైనా సరే ఒకే పరిపాలన కిందకు ఒకే ప్రభుత్వంలోకి రావాలని చెప్పి సర్వ ప్రయత్నాలు చేయుచున్నారు. That one world government will be ruled by a ruler called Antichrist, or
he will be anti-Christ and anti-Christians. ఆ ఒకే ప్రపంచ పరిపాలన ఎవరి ద్వారా చేయబడుద్దంటే అంత్యక్రీస్తు అనగా క్రీస్తుకు విరోధి మూలముగా జరిపించబడును. This ruler will be given power and authority and seat by the devil. ఈ యొక్క నాయకునికి లేక ఇక పాలకునికి అంత్యక్రీస్తు సాతాను మూలముగా అధికారము, శక్తి, సింహాసనము ఇవ్వబడును. See in the chart, picture number 4, 5 and 6. చూడండి, మీకు ఇవ్వబడిన పటములో 4, 5, 6 పటాలు చూడండి. In the 3 pictures, ఈ 3 పటాలలో the first picture number 4, 4వ పటాన్ని చూసినప్పుడు you see a red colored beast. చూడండి, ఎర్రని రంగు గల ఒక మృగాన్ని చూస్తున్నాం కదా. The second picture, you are able to look at a dragon having 7 heads. ఆ తర్వాత రెండో బొమ్మలో చూస్తున్నాము 7 తలలు గల ఎర్రని ఘటసర్పాన్ని చూస్తున్నాము. In picture number 6, you look at a lamb having 2 horns. 6వ పటం చూడండి, ఒక గొర్రె పిల్లని చూస్తున్నాం, 2 కొమ్ములు కలిగి ఉన్నది. Remember, the book of Revelation is written in types and figures, in symbols and in paradoxes. చూడండి, ప్రకటన గ్రంథం మొత్తం అనేది సూచనల మూలముగాను, సాదృశ్యముల మూలముగాను, ఉపమానముల మూలముగానే రచించబడి ఉన్నది. A common man with a worldly knowledge or a Christian with a shallow knowledge, he cannot understand these secrets. ఒక సామాన్యమైన లోకములోని మనుషుడు కానీ లేదా కొద్ది అవగాహన కలిగినటువంటి క్రైస్తవులు కానీ ఈ సత్యములను గ్రహింపనేరడు. Because Ephesians 3:6 says all these mysteries, hidden truths are revealed only to the holy apostles and prophets. ఎందువల్లంటే ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యములో చూస్తున్నాము, ఈ మర్మాలన్నీ కూడా తన పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు మాత్రమే బయలుపరచబడి ఉన్నవి. So these 3 evil wicked trinity will be ruling the whole world. కాబట్టి ఈ 3 దుష్టమైనటువంటి ఈ యొక్క సైతాను సంబంధించిన నాయకులే రాబో దినములలో సర్వ ప్రపంచాన్ని ఏలుబడి చేయబోతున్నారు. As now the church is ruled by God the Father, God the Son and God the Holy Ghost. ఈ దినములలో సంఘమును ఎలాగన తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏలుబడి చేయుచున్నారు. They are holy trinity. వాళ్ళు పరిశుద్ధమైన త్రిత్వము. But the devil, the antichrist and the false prophet, they are evil trinity. కానీ సాతానుడు, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త వీళ్ళు దుష్టమైన త్రిత్వము. The devil is said to be the god of this world in 2 Corinthians 4:4. సాతానికి పేరేంటంటే ఈ యుగ సంబంధమైన దేవత. దాని గురించి 2వ కొరింథీ 4:4లో చూస్తున్నాము. Here in this picture, he is given an image like a dragon. ఇక్కడ ఈ పటములో చూస్తున్నాము, ఆ సాతానికి ఘటసర్పము వంటి రూపము కలదు. In Revelation 12:9, ప్రకటన గ్రంథం 12:9లో చూసినట్లయితే what is the dragons? ఇక ఘటసర్పం ఏమై ఉన్నది? It is said to be the old serpent who deceived Eve in the Garden of Eden. అది ఆదాము అవ్వను మోసము చేసినటువంటి ఏదైనా తోటలో కనబడుచున్నటువంటి ఆది సర్పమై ఉన్నది. In Revelation chapter 12 from verse 1 to 5, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మొదటి 5 వాక్యములు చూసినప్పుడు we read about the devil in the form of a serpent సాతానుని మనము or a dragon. ఒక సర్పము రూపములో లేక ఘట సర్పము రూపములో చూస్తున్నాము. In the chart, see the first picture. చూడండి, మీకు ఇవ్వబడిన పటములో మొదటి పటము చూడండి. You'll see a woman ఒక స్త్రీని చూస్తున్నాం. and she is standing on the moon. ఆమె చంద్రుని మీద నిలబడి ఉంది. She is clad with the sun. ఆమె సూర్యుని ధరించుకుంది. She has a crown of 12 stars. ఆమెకి తల మీద 12 నక్షత్రాల కిరీటం కూడా ఉంది. She was about to give birth to a child. ఆమె ఒక శిశువును కననై ఉన్నది. And another wonder that was seen by John in Revelation 12 chapter is, మరియు ప్రకటన 12వ అధ్యాయంలో యోహాను ద్వారా చూడబడినటువంటి మరొక అద్భుతం ఏమనగా a red dragon ఒక ఎర్రని మహాఘట సర్పము having a long tail and 7 heads. ఒక పొడవైన తోక 7 తలలు కలిగి ఉన్నది. The dragon was waiting for the woman to deliver a child to swallow up that child. ఇప్పుడు ఈ ఘట సర్పం ఏం చేస్తుందంటే ఆ స్త్రీ ఎప్పుడు కనుద్దా అని చెప్పి ఆ కననై ఉన్న బిడ్డను మృంగివేయవలని కనిపెట్టుకొని ఉన్నది. Go home and read Revelation chapter 12 verse 1 to 5. ఇంటికెళ్ళి చదువుకోండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి 5 వాక్యములు. It is symbolically written so that common man with worldly knowledge cannot understand. అది సాదృశ్య రూపకములోనే వ్రాయబడి ఉన్నది. ఎందువల్లంటే సామాన్యమైన మనుషుడు అర్థం చేసుకోకూడదని.
But when the woman delivered a man child, అయితే ఆ స్త్రీ ఎప్పుడైతే ఒక మగ శిశువును కనినదో, according to God's plan, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగా the child must be taken to the throne of God. ఆ శిశువు దేవుని యొక్క సింహాసనమునకు కొనిపోబడవలెను. She is the woman. ఆమె ఆ యొక్క స్త్రీ. The woman represents the New Testament church. ఆ స్త్రీ ఎవరంటే నూతన నిబంధన సంఘము. When we gave the chart to some people, they said, is it Mary the mother of Jesus? మేము ఈ పటాన్ని కొంతమందికి పంచినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈ స్త్రీ ఎవరండి, ఈమె యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ అని అడిగి ఉన్నారు. No, we don't believe in Mary the mother of Jesus to be a goddess. మేము యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ ఒక దేవుడిగా మేము నమ్ముటలేదు. According to the Bible, she was just a woman who found grace in the sight of God to be a mother of Jesus. That's it. బైబిల్ గ్రంథ ప్రకారముగా దేవుని దృష్టిలో కృప పొందుకొని ఉన్న స్త్రీ యేసు ప్రభుని కనినటువంటి స్త్రీగా మాత్రమే ఉన్నది. Like some people believe, we don't believe in all those truths of Mary. కొంతమంది నమ్ముతున్నట్టుగా మేరీ యొక్క సత్యములన్నీ కూడా మేము నమ్ముటలేదు. Yes, because it is not biblical. ఎందువల్ల అది బైబిల్ సంబంధించినది కాదు. This woman represents the New Testament church. ఇక్కడ మీకు ఉన్నటువంటి ఒక పటములో ఉన్న స్త్రీ నూతన నిబంధన సంఘము. In Ephesians 5:30 to 32. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 30 నుండి 32 వాక్యాలు చూసినప్పుడు, Husbands, love your wives as Christ loved the church. క్రీస్తు సంఘమును ప్రేమించిన విధంగా భర్తలు తమ భార్యలను ప్రేమించవలెను. What does that show? అది అర్థమేమై ఉన్నది? The relationship of the husband and the wife is compared to the relationship between Christ and the church. భర్తకు భార్యకు మధ్యన సంబంధము క్రీస్తునకును సంఘమునకు మధ్యన సంబంధముతో పోల్చబడి ఉన్నది. The church is compared to a woman. సంఘం అనేది ఒక స్త్రీతో పోల్చబడి ఉన్నది. The woman stands on the moon. ఇప్పుడు ఆ స్త్రీ చంద్రుని మీద నిలబడింది. Romans 5:2 says, రోమా 5:2లో చూస్తున్నాం, moon stands for the grace, or the church is standing on the grace of God. చంద్రుడు అనగా కృప అని అర్థము. ఆ కృప యందు నిలిచి ఉండును అని చెప్పి రాయబడి ఉన్నది. I'll explain this tomorrow. ఇవన్నీ కూడా నేను రేపటి దినమందు విశదంగా చెప్పేదను. And the man child she'll be giving birth. ఇక ఆమె కనించినటువంటి మగ శిశువు, she is believed to be the overcoming saints who will be made ready to go in the secret coming of Jesus as the bride of Christ. ఆమె ప్రభు యొక్క రహస్య రాకడలో క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా లేనట్లయితే జయం పొందినటువంటి సంఘముగా ఎత్తబడబోచున్నారు. The devil represent the dragon represent the devil. ఆ ఘటసర్పం అనగా సాతానుడై ఉన్నాడు. He is working in the high place, the wicked spirit that work in the high places. అవన్నీ కూడా ఆకాశ మండలమందున దురాత్మల సమూహమై ఉన్నది. In the spirit we are living in the high places. మనం ఆత్మయందు ఉన్నతమైన స్థలములో జీవించే వారముగా కనబడుచున్నాము. In Ephesians 2nd chapter Paul says, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయములో పౌలు చెప్పుచున్నారు, we who were dead in sins and trespasses, పాపముల చేతను అతిక్రమముల చేతను చచ్చిన వారమై ఉంటున్న మనము, we were quickened back to life, మనము దేవుని యొక్క జీవం ద్వారా జీవింప చేయబడి ఉన్నాం. and we are made to sit in heavenly places. మరియు పరలోక స్థలములలో కూర్చుండబెట్టబడి ఉన్నాము. As the New Testament church in the spirit is in heavenly places. అవును, నూతన నిబంధన సంఘము వారి యొక్క ఆత్మ రూపకములో వారు పరలోకపు స్థలములో కూర్చున్నారు. The devil also is in the heavenly places. మరి సాతాను కూడా ఆ యొక్క పరలోక స్థలములలోనే కనబడుచున్నది. Ephesians chapter 6 verse 14 says, ఎఫెసీ 6:14లో చదువుచున్నాము, there are many wicked spirits working against the church in the heavenly places. సంఘమునకు విరోధంగా అనేకమైనటువంటి దురాత్మలు ఆకాశ మండలములో సంచరించుచున్నవి. And what is the purpose of the devil? మరి సాతాను యొక్క ఉద్దేశం ఏంటి? He is not going to attack all the Christians. క్రైస్తవులందరి మీద దాడి చేయడు. Who is going to attack and target only those Christians who are preparing their life in all righteousness and holiness to be made ready to meet Jesus when he comes. ఏ క్రైస్తవులైతే నీతిగాను పరిశుద్ధముగాను జీవించి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో ఆయన ఎదుర్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి క్రైస్తవుల మీదనే సాతానుడు దాడి చేయును. And Michael the archangel will come and fight against the devil and make a free passage by the man child to go to the throne of God. ప్రధాన దూత అయిన మిఖాయేలు వచ్చి ఆ సాతానుతో యుద్ధమాడి ఆ మగ శిశువు నేరుగా సింహాసనమునకు ఎట్టి ఆటంకము లేకుండా ఎత్తబడుటకు సహాయము చేయును. In Bible wherever read about Michael, బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ మిఖాయేలు గురించి చూస్తున్నామో we find him always coming to fight against the devil only. మిఖాయేలు ఎప్పుడు కూడా ఎవరితో యుద్ధం చేస్తాడంటే సైతానుతోనే యుద్ధం చేస్తూ ఉంటాడు. When the devil asked for the body of Moses, మోషే యొక్క శరీరాన్ని గురించి సైతాను వివాదం ఆడుతున్నప్పుడు కూడా Michael the archangel came to fight against him. ప్రధాన దూత అయిన మిఖాయేలు వచ్చి అతనితో వాదించుచున్నాడు. When the devil wanted to
swallow up the man child. ఎప్పుడైతే సాతాను ఆ మగ శిశువును మృంగేయాలని ప్రయత్నించున్నాడో, Michael comes to fight against him. మిఖాయేలు దూత వచ్చి పోరాడుచున్నాడు. And when Daniel's prayer was hindered by the devil, దానియేలు యొక్క ప్రార్థన కూడా సాతాను ద్వారా ఆటంకించబడినప్పుడు, Michael came to fight against the devil. మిఖాయేలు దూత వచ్చి ఆ సాతానుతో పోరాడి ఉన్నాడు. Michael is the captain of the host of God. మిఖాయేలు చెప్పినప్పుడు దేవుని యొక్క సేనకు సైన్యాధిపతిగా కనబడుచున్నాడు. Whenever the devil come to attack your life, సాతాను కూడా నీ జీవితం మీద దాడి చేయడానికి వచ్చుచున్నప్పుడల్లా, God sends Michael down to fight on your behalf and he frees you. నీ పక్షంగా యుద్ధమాటగాను దేవుడు పరలోకంలోని మిఖాయేలు దూతను పంపించి సైతాన్ని ఓడింపజేయును. Further you must always pray. దాని కొరకు మీరు ఎల్లప్పుడూ ప్రార్థించువారుగా When ఉండవలెను. Daniel prayed, the angel saved him. దానియేలు ప్రార్థించినప్పుడు దూత అతన్ని రక్షించింది. So praying people will always be spared from the attack or the target of the devil. ప్రార్థించే జనులు ఎల్లప్పుడూ కూడా సాతాను యొక్క దాడుల నుండి, సాతాను యొక్క పోరాటముల నుండి జయం పొందిన వారిగా కనబడుదురు. In Revelation chapter 13, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము we read about 3 beasts. 3 మృగాల గురించి చూస్తున్నాము. They are the beasts shown in the chart in your hand as number 4, 5 and 6. మీకు ఇవ్వమన్నటువంటి ఆ పటములో 4, 5, 6 సంఖ్యలు వేసిన పటాలు. Picture 4 depicts 4వ పటము ఏం చూపిస్తున్నది? a beast ఒక మృగము having 7 heads and 10 horns. 7 తలలున్నాయి, 10 కొమ్ములున్నాయి. It is rising out of the sea. అది సముద్రంలో నుండి పైకి వచ్చుచున్నది. And he is the Antichrist, the one world ruler. అతడే అంత్యక్రీస్తు అనగా ఒకే ప్రపంచ నాయకుడు. Why he appears like a beast? మరి ఎందుకు మృగములాగా కనబడుతున్నాడు? Psalm 49 verse 20 says, 49వ కీర్తన 20వ వాక్య ప్రకారముగా, man without knowledge బుద్ధిహీనుడైనటువంటి మనుషులు is like a beast that perish. అతడు నశించు జంతువులను పోలి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. The one world ruler who will come to rule over the whole world, సర్వ ప్రపంచాన్ని ఏలుబడి చేసే ఒకే ప్రపంచ నాయకుడు వచ్చినప్పుడు he is compared to a beast అతడు ఒక మృగంతో పోల్చబడ్డాడు. because he will rule out God from his administration. ఎందువలనంటే అది దేవునికి విరోధమైనటువంటి ప్రభుత్వముగా కనబడుచున్నది. He will call himself to be God. అతడు తన్ను తానే దేవునిగా ప్రకటించుకుంటాడు. Yes, some of the rulers think like that. కొన్నిసార్లు నాయకులు ఆ విధంగా అనుకుంటున్నారు. In Bible called Nebuchadnezzar of Babylon. బైబిల్ గ్రంథంలో కూడా బబులోను దేశముకు రాజైన నెబుకద్నెజరు రాజును కూడా చూస్తున్నాం. When he made Babylon the height of his glory, ఎప్పుడైతే బబులోనును తన యొక్క ప్రభావితము చెల్లించే ఒక he was taken in pride. అంతఃపురంగా కట్టించాడో గర్వించి ఉన్నాడు. So one day he made a very long statue of him ఒకసారి తన యొక్క గొప్ప ప్రతిమను కలగజేసుకున్నాడు. and forced all the people to fall down at it and worship him. జనులందరూ కూడా ఆ ప్రతిమకి పాదాల యుద్ధ పడి నమస్కారం చేయాలని చెప్పాడు. Leaders who rule the people like a dictator, మనుషులను ఒక నియంతల వలె పరిపాలించే రాజులు, they will be taken in pride. వాళ్ళు అహంకారముతో నింపబడతారు. So much so that dare to call themselves as gods. ఇంకా ఏం చేస్తారంటే తమ్ముడు దేవునికి స్థానంలో పెట్టుకొని ఆరాధించమని చెప్తుంటారు. Biblically it is proved, it is natural. బైబిల్ గ్రంథంగా కూడా అది రుజువు చేయబడింది. అది నిజంగా సామాన్యంగా జరుగుతున్న కార్యము. Even so, this world ruler, when it comes to rule, అదే విధంగా ఈ ప్రపంచ నాయకుడు ఏలుబడి చేయడానికి వచ్చినప్పుడు he will call himself as God, తనను దేవునిగా చెప్పుకుంటాడు. and he will force the whole world to obey him and worship him. సర్వ ప్రపంచము తనకే సాగిలపడి నమస్కారము చేయాలని బలవంతము చేస్తూ ఉంటాడు. And Revelation 13 chapter 4th verse says, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 4వ వాక్యములో మనం చూస్తున్నాం, the devil will give him his power, his authority and his seat. ఆ యొక్క సాతాను ఆ యొక్క మృగమునకు దాని యొక్క శక్తిని, అధికారమును, సింహాసనమును ఇచ్చును. Why? దేని కొరకు? The devil in heavenly places, ఆ యొక్క ఆకాశ మండలమున సాతాను when he failed to swallow up the overcoming saints, the man child, ఆ యొక్క జయం పొందిన పరిశుద్ధులైనటువంటి ఆ మగ శిశువును మృంగే విషయములో విఫలమైనందున he will be pushed down to the earth. ఈ భూలోకంలోనికి వాడు త్రోసివేయబడుచున్నాడు. In the earth he will behave like the devil. అప్పుడు ఈ భూమి మీద సాతాను వలె అతడు ప్రవర్తించుచూ ఉంటాడు. Working against the forsaken Christians. ఆ యొక్క చేయి విడిచిపెట్టబడిన క్రైస్తవులకు విరోధంగా క్రియ చేయుచూ ఉండును. Yes, those people who fail to be caught up in the secret coming of Jesus. యేసు ప్రభువు యొక్క రహస్య రాకడలో ఎత్తబడకుండా ఎవరైతే చేయి విడిచిపెట్టబడతారో, the devil will try to fight against them, and these people will have to go through a time of tribulation
for 42 months. సాతాను అటువంటి వారితో యుద్ధము చేయును, మరియు సాతాను వారిని 42 మాసములు వారు ఉపద్రవపరచును. Yes, in Revelation chapter 12 verse 6 and 7 we read. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6-7 వాక్యముల్లో చూస్తున్నాము. The woman is the church. ఈ స్త్రీ అని చెప్పినప్పుడు సంఘము. She will be led behind. ఆమె చేయి విడిచిపెట్టబడుచున్నది. The child she gave birth is compared to holy saints or overcoming saints. ఆమె బిడ్డను కనింది కదా, ఆ కనినటువంటి బిడ్డకు పేరే జయం పొందినటువంటి సంఘమై ఉన్నది. Yes, so when the overcoming saints are taken up in the secret coming of Jesus, the woman is pushed down to the earth. ప్రభు యొక్క రాకడలో ఎప్పుడైతే ఈ శిశువు అనగా ఈ జయం పొందినటువంటి సంఘం ఎత్తబడుద్దో, ఈ మిగిలినటువంటి స్త్రీ చేయి విడిచిపెట్టబడుతుంది. And the devil also will push down. ఇప్పుడు సైతాను కూడా కిందకు త్రోసివేయబడుచున్నాడు. And he will be in a great wrath. గొప్ప కోపముతో నింపబడుచు ఉంటాడు. He will try to persecute the woman. Verse 13. Chapter 12 verse 13. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 13వ వాక్యంలో చెప్పబడిన విధంగా ఆ విడవబడిన స్త్రీకి విరోధంగా ఆ సాతానుడు క్రియ చేస్తూ ఉంటాడు. When the dragon saw that he was cast into the earth, he persecuted the woman which brought forth the man child. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించుచున్నాడు. The 300 years 42 months or 1260 days as mentioned in verse 6 is a time of tribulation for the forsaken church or this woman. ఎవరైతే చేయి విడిచిపెట్టబడుతున్నారో అనగా ఈ స్త్రీ అని చెప్పినటువంటి ఆ విడవబడినటువంటి సంఘమును అపవాది 3.5 సంవత్సరాల శ్రమల కాలమందు లేదా 42 మాసములు లేదా 6వ వాక్యములో చెప్పబడినట్లుగా 1260 దినములు ఆ స్త్రీని శ్రమ పెట్టును. Verse 15 says, out of the mouth of the dragon a flood of water will come. 15వ వాక్యంలో చూస్తున్నాము, ఆ ఘట సర్పపు నోటిలో నుండి ఒక నీటి ప్రవాహం బయలుదేరుచున్నది. And the woman will be carried away by the flood. ఆ యొక్క స్త్రీ అనేది ఆ యొక్క ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని పోవచ్చున్నది. What does water speak of in Bible? మరి నీళ్లు అనగా బైబిల్ ప్రకారంగా దాని అర్థం ఏంటి? Revelation 17:15 says, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వాక్యం చూసినప్పుడు the water speak about people, multitude, nation and tongues. ఆ యొక్క జలములని చెప్పినప్పుడు జన సమూహములను ఆయా భాషలు మాట్లాడే వారిని గొప్ప జనములను ప్రజలను చూపించున్నది. What does it mean? దాని అర్థం ఏంటి? The forsaken church will be carried over into the hand of the worldly people. విడవబడిన సంఘం అనేది ఆ లోక జనుల చేతిలోనికి అప్పగించి వేయబడుచున్నది. They will persecute her. వారు ఆమెను హింస పెట్టుదురు. And the antichrist will force her to worship him. మరియు అంత్యక్రీస్తు కూడా తన్ను నమస్కారం చేయాలని చెప్పి ఆమెను బలవంతము చేయును. When they fail to do that, వాళ్ళని చేయకుండా పోయినప్పుడు he will make war with the saints. Verse 7. 7వ వాక్య ప్రకారముగా పరిశుద్ధులతో ఆ అంత్యక్రీస్తు యుద్ధము చేయును. Not only that, అంత మాత్రమే కాదు, if any forsaken Christian fails to worship the antichrist, the one world ruler, ఎవరైతే చేయి విడిచిపెట్టబడ్డారో ఆ క్రైస్తవులు ఒకవేళ ఆ అంత్యక్రీస్తుకు నమస్కారం చేయడానికి తిరస్కరిస్తారో అనగా ఆ ఒకే ప్రపంచ నాయకుని తిరస్కరిస్తారో, chapter 13 verse 15 says, 13వ అధ్యాయం 15వ వాక్యంలో చూస్తున్నాం, they will be killed. వాళ్ళు చంపబడుదురు. So by the killing in chapter 6 verse 8 says 1/4 of the world population will be killed by the one world ruler called the Antichrist. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 8వ వాక్య ప్రకారముగా ఆ ఒకే ప్రపంచ నాయకుడైన అంత్యక్రీస్తు మూలముగా ప్రపంచ జనాభా సంఖ్యలోని 4 భాగములో 1 భాగము చంపివేయబడుదురు. When he used to rule the world, అతడు లోకాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు he will control the whole economy, world economy. అతడు సర్వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన చేపట్టును. Therefore in 13th chapter verse 16 down to 18, అందువల్ల 13వ అధ్యాయం యొక్క 16వ వాక్యం నుండి కిందకు చూసినప్పుడు Bible says, బైబిల్ చెప్పుచున్నది, he will force every citizen in the world to accept his mark or his number 666 or his name or image. ఈ లోకములోని ప్రతి పౌరుడు కూడా దాని యొక్క పేరును దాని యొక్క సంఖ్యను అనగా 666ను ఆ ప్రతిమ యొక్క ముద్రను వేయించుకోవాలి అని బలవంతము చేయును. That's what we have mentioned in the chart in your hand as picture number 6. దాని గురించి 7. మీ చేతిలో ఇవ్వబడిన పటములో 7వ సంఖ్య వేసిన పటాన్ని చూడండి. 666. 666. Bible says that is the number of a man.
అది మనుషుని సంఖ్య అని బైబిల్ చెప్పుచున్నది. That itself is a very vast subject. ఆ యొక్క ఒక్క మాట గురించి చెప్పాలంటే కూడా అధికమైన అంశం అది. So to put it very simple, నేను చాలా సులభమైన మాటల్లో చెప్పాలంటే the one word ruler will make a chip, microchip. ఒకే ప్రపంచ నాయకుడు ఏం చేస్తాడంటే ఒక మైక్రో చిప్ ను తయారు చేస్తాడు. It will be to the size of a grain. ఒక చిన్న ధాన్యపు గింజ అంత కొలతలో కనబడుతుంది. It will be operated by a battery called lithium battery. అది లిథియం బ్యాటరీ మూలముగా అది పనిచేయచ్చు ఉండును. All your personal data will be implanted in it. మీకు వ్యక్తిగత వివరాలన్నీ కూడా ఆ చిప్పులో అమర్చబడును. And the chip will be implanted on your forehead or on your right hand. ఆ యొక్క చిన్న చిప్ అనేది మీ నొసటి యందు గాని మీ కుడి చేతి మీద గాని అది లోపల అమర్చబడును. Revelation 13:15-18. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 15 నుండి 18 వాక్యాల వరకు చూస్తున్నాం. And he that is wise, let him count the number of the beast. ఆ యొక్క మృగం యొక్క సంఖ్యను బుద్ధి గలవాడు లెక్కింప నిమ్ము. That only those who have the knowledge of the Bible can understand what does the 666 number speak of. ఈ బైబిల్ గ్రంథం యొక్క జ్ఞానము బుద్ధి ఎంతమందికైతే ఉంటదో అంత్యక్రీస్తు యొక్క 666 సంఖ్య ఏంటో వాళ్ళు గ్రహించుకోగలుగుతారు. Now Indian government has given all the citizens an Aadhaar card. మరి భారతీయ ప్రభుత్వం వారు భారతీయ పౌరులందరికీ కూడా ఆధార్ కార్డు అని దాని నంబర్ అని ఇచ్చి ఉన్నారు. Without Aadhaar card we can neither buy nor sell our properties, whether movable or immovable. ఆధార్ కార్డు లేకుండా మన స్థిర చరస్థిర ఆస్తులను మనం అమ్మాలేము కొనాలేము. Even so, అదే విధముగా when the Antichrist will be ruling the whole world as one word ruler, అంత్యక్రీస్తు ఎప్పుడైతే ఈ సర్వ భూమిని ఈ ప్రపంచాన్ని ఒకే నాయకుడిగా ఏలుబడి చేయబోతున్నాడో he will force everybody to worship him. అతడు ఏం చేస్తాడంటే ప్రతి వ్యక్తి తననే ఆరాధించి నమస్కరించాలని బలవంతము చేయును. If anybody refuses to worship him, ఎవరైతే నమస్కరించకుండా తిరస్కరిస్తారో he will not give him the number 666. 666 సంఖ్య ఆ వ్యక్తికి ఇవ్వడు. Without the 666 number, మరి ఆ సంఖ్య లేకుండా nobody can buy or sell. ఎవ్వరు ఏ వస్తువుని కొనలేరు, ఏ వస్తువుని అమ్మలేరు. In those days, ఆ దినములలో your own products will be abolished. మీకు స్వంత వస్తువులు అనేవి తొలగించబడతాయి. Now itself it is started in India. ఇప్పుడు అదే కార్యము భారతదేశంలో ప్రారంభించబడింది. However, the farmers strike periodically. ఎంతగా రైతులైన వారు వ్యవసాయకులు కష్టపడుతున్నారో Government never encourages them to do agriculture. ప్రభుత్వం వారిని ఎంత మాత్రం వ్యవసాయం చేయడానికి ప్రోత్సాహపరచట్లేదు. For 1.5 years in Punjab the farmers were on strike. గత 1.5 సంవత్సరములుగా పంజాబ్ దేశంలోని రైతులందరూ కూడా సమ్మెలు చేయుచున్నారు. Why? The big corporates, they wanted to take hold of the entire field for them. ఎందువల్లంటే పెద్ద కార్పొరేట్ వారి భూములన్నీ కూడా స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. So when the Antichrist rules over the world, ఎప్పుడైతే అంత్యక్రీస్తు పరిపాలన వస్తదో you cannot raise up any crop. ఏ యొక్క పంట You cannot do agriculture. నువ్వు సొంతగా పంట పండించుకోలేవు, సొంతగా వ్యవసాయం చేసుకోలేవు. You have to only buy whatever the government gives you. ప్రభుత్వం వారు ఏం అమ్ముతారో అదే నువ్వు కొనుక్కోవాలి. For which you need this number. మరి దానికోసం నీకేం కావాలి? ఈ 666 సంఖ్య కావాలి. To receive this number, ఈ సంఖ్య పొందుటకు you must worship the Antichrist. మీరు అంత్యక్రీస్తుకు నమస్కరించాలి. If you worship the Antichrist, మరి అంత్యక్రీస్తుకు నమస్కరించినట్లయితే Bible says God's wrath will come upon you. బైబిల్ గ్రంథం చెప్తున్నది దేవుని యొక్క కోపోగ్రత అట్టి వారి మీదకి God వచ్చును. will kill you because you denied God and you started worshiping the devil. దేవుని తిరస్కరించావు, అంత్యక్రీస్తుకు లేక సైతానికి నమస్కరిస్తున్నావు కాబట్టి దేవుని కోపోగ్రత నీ మీదకి వచ్చును. But if you refuse to worship the Antichrist, మరి సైతాను అంత్యక్రీస్తు వద్దని తిరస్కరిస్తే he will kill you. అతడు నిన్ను చంపును. In either way or both the ways you are going to be killed. ఏదో ఒక రీతిలో రెండు రీతిలో నువ్వు ఎలాగైనా చంపబడతావు. But if confess the name of Jesus for the word of Christ, if you die for Christ, అయితే నీవు క్రీస్తు కొరకు జీవించి క్రీస్తు కొరకు నువ్వు మరణించినట్లయితే you'll be declared a martyr. నువ్వు ఒక హతసాక్షిగా నువ్వు ఆ విధంగా నువ్వు ప్రకటించబడతావు. At the end of the 42 months or 3.5 years, ఈ 42 మాసముల శ్రమల కాలం అయిపోయిన తర్వాత to take away the martyrs, Jesus will once again appear in the sky. That is the second
aspect or second phase of the second coming of Jesus. ఈ యొక్క 3.5 సంవత్సరాల శ్రమల కాలం అయిపోయిన తర్వాత ఇటువంటి హతసాక్షులను చేర్చుకున్నట్టు గాను యేసు ప్రభు మరలా వచ్చేదరు. అదే ప్రభు యొక్క రెండవ రాకడ యొక్క రెండవ విభాగం అయి ఉన్నది. That is what we have given in the number 9, picture number 9. నేను దాని గురించే 9వ సంఖ్య వేసిన పటం గురించి చెప్తున్నాను. Picture number 8, Jesus comes secretly to take away the church. 8వ సంఖ్య చూడండి, యేసు ప్రభు రహస్యంగా రావటము, ఆయన సంఘాన్ని తీసుకొని పోవటము చిత్రీకరించబడింది. Picture number 9, మరి 9వ పటములో Jesus once again appear in the sky యేసు ప్రభు మరలా మధ్యాకాశములో ప్రత్యక్షమగుదురు to take away the souls which died as martyred for the name of Jesus. ఎవరైతే యేసు ప్రభు నామం నిమిత్తం హతసాక్షిగా మరణిస్తారో అట్టి వారిని కొనిపోవుటకు ఆయన వచ్చెదరు. And after the 3.5 years are over, మరి ఇక 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత there will be another 3.5 years of the rule of this Antichrist. మరి ఒక 3.5 సంవత్సర కాలములో జరుగును ఈ అంత్యక్రీస్తు పరిపాలనలో. In those days you turn and get the Jews, the generation of Abraham. మరి రెండవ 3.5 సంవత్సర కాలములో అబ్రహాము సంతానమైన యూదులకు శ్రమ కలుగును. They will go through a time of tribulation for 3.5 years. వారు ఆ రెండవ 3.5 సంవత్సర కాలములో ఒక శ్రమల గుండా వెళ్ళుదురు. At the end of the 3.5 years, after 7 years, అనగా 7 సంవత్సరాల ముగింపులో, అనగా రెండవ 3.5 ముగింపులో, yes, the whole world will come to fight against Israel or the children of Abraham. సర్వలోకము కూడా ఇశ్రాయేలుకు విరోధంగా, అనగా అబ్రహాము యొక్క సంతానకు విరోధంగా యుద్ధమాడుటకు వచ్చెదరు. In those days they will cry to God. ఆ దినముల్లో దేవుని చూచి వారు మొర్ర పెట్టెదరు. And Jesus will come down to the earth. అప్పుడు యేసు ప్రభు ఈ భూలోకమునకు తిరిగి వచ్చెదరు. About which in the book of Jude verse 14 we read. దాని గురించి యూదా రాసిన పత్రిక 14వ వాక్యంలో చదువుచున్నాము. Jesus will come with 10,000 of his saints యేసు ప్రభు తన యొక్క 10,000 మంది పరివారంతో కూడా వచ్చును to fight against the Antichrist and all the nations. అంత్యక్రీస్తులకు విరుద్ధముగాను సర్వ దేశములకు విరుద్ధముగాను ఆయన యుద్ధమాడుటకు వచ్చును. In Revelation 1:7 we read that on that day all the eyes will see Jesus. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యంలో చూస్తున్నాము, ఆ సమయమందు ప్రతి నేత్రము ఆయనను చూచును. Revelation 19 chapter from verse 11 down we read, he will come in a white horse having worn a scarlet colored dress. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వాక్యం నుండి క్రిందకు చూచినప్పుడు ఆయన ఎర్రని వస్త్రము ధరించిన వాడే ఆయన గుర్రము మీద ఆయన రాబోచున్నాడు. Picture number 10. 10వ పటము, Jesus comes riding on a white horse యేసు ప్రభు తెల్లని గుర్రం మీద ఆయన వచ్చెదరు. and there are many saints coming with him in white horses. ఆయనతో పాటు అనేక మంది పరిశుద్ధులు తెల్లని వస్త్రములు ధరించి గుర్రముల మీద వచ్చెదరు. He will come openly. ఆయన బహాటముగా వచ్చెదరు. Every eye will see him. ప్రతి నేత్రము ఆయనను చూచును. Even though Jews pierce him, they also will see him. ఆ యొక్క యూదులు ఆయన పొడిచినప్పటికీ ఆ పొడిచినటువంటి వారు కూడా ఆయనను చూచెదరు. When they look at him, they'll wail. ఆయన చూచినప్పుడు They will lament. వారు ప్రలాపించెదరు, అంగలార్చెదరు. They will repent. వారు మారు మనసు పొందెదరు. So Jesus will come and fight on their behalf. ఆయన పశ్చాత్తాపడుదురు. యేసు ప్రభు వారి పక్షంగా యుద్ధము చేసి against the Antichrist and the world ruler. అంత్యక్రీస్తు అయినటువంటి ఒకే ప్రపంచ నాయకుడికి విరోధంగా యుద్ధము చేసి with his resurrected saints. ఆయనతో పాటు ఆ యొక్క పునరుద్ధానము చెందిన పరిశుద్ధులను. Revelation 20 verse 4 says, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వాక్య ప్రకారముగా, that place, the war will be held in a place called Armageddon. ఆ యొక్క యుద్ధం అనేది హార్మెగిద్దోన్ అనే స్థలములో జరుగును. Revelation 16:16. ప్రకటన గ్రంథం 16:16లో చూస్తున్నాము. And after the war, ఆ యుద్ధమైన తర్వాత he will take away the Antichrist, one world ruler, ఆయన ఒకే ప్రపంచ నాయకుడైన అంత్యక్రీస్తును పట్టుకొని and he'll cast him into the lake of fire. అతన్ని అగ్నిగుండములో నా పడివేయును. And Jesus and his saints will rule over this earth for 1000 years. దాని తదుపరి యేసు ప్రభు ఆయన పరిశుద్ధులు 1000 సంవత్సరములు పరిపాలన చేయుదురు. That is what picture number 13 says. మీకు 13వ పటములో మీరు దాన్ని చూస్తున్నారు. When we are revealed all these truths, ఈ సత్యములన్నీ మీకు మేము బయలుపరచుచున్నప్పుడు we must be very, very careful మనం చాలా జాగ్రత్తగా ఉండవలెను. to prepare ourselves for the rapture. రాకడకు మన జీవితములను సిద్ధపరచుకొనవలెను. Otherwise we may have to go through all these tragedies. లేనట్లయితే ఈ భయంకరమైనటువంటి భయోత్పాతముల గుండా వెళ్ళవలెను. Now time is
almost 9:30, may conclude it. ఇప్పుడు సమయం బాగా 9:30 అయిపోయింది కాబట్టి నేను ముగించబోచున్నాను. The rest of the truths, God willing, tomorrow and the day after we will study. మిగిలిన సత్యములన్నీ కూడా రేపు ఎల్లుండి మనం నేర్చుకుందాం. You come yourself, bring your friends and relatives. మీరు కూడా రండి, మీతో పాటు మీ బంధువులను మీ మిత్రులను మీరు తోడుకొని రండి. Yes, we want all the Christians to be aware of this truth and live a life very carefully and prepare their lives to meet Christ when he comes. With that intention, we arrange